నేను కొంతసేపు దేవుని మాటలు మీకు విలువైన మాటలు మీకు కావాల్సిన దేవుని మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వెళ్ళొచ్చు. చూడండి, మానవుని జీవితంలో మరీ విలువైనవి, మరీ శ్రేష్టమైనవి, అవసరమైనవి, ఇంకా అవి లేకపోతే మనం బ్రతకలేం అనేవి రెండు ఉన్నాయి. ఒకటి గాలి, రెండు నీరు. మరలా చెప్తాను, ఇవి లేకపోతే ఇక మనం బ్రతకలేం అనుకునేవి. ఒకవేళ ఇల్లు లేకపోయినా బ్రతకొచ్చు, లేకపోతే పదవులు లేకపోయినా బ్రతకొచ్చు, లేకపోతే ఆధిక్యతలు లేకపోయినా బ్రతకొచ్చు, లేకపోతే కొత్త బట్టలు లేకపోయినా బ్రతకొచ్చు, లేకపోతే ఇంకేదైనా మీరు తలంచుకోండి. నేను ఎన్నెన్ని చెప్పేది ఏంటి మీకు అందరికీ తెలుసు కదా. ఏమీ లేకపోయినా మనం బ్రతకొచ్చు. మరీ ముఖ్యంగా నేను ఇవి లేకపోతే బ్రతకలేను అనేవి ప్రాముఖ్యంగా ఒకవేళ మీరు రీసెర్చ్ చేసి ఒకవేళ శాస్త్రవేత్తలు అయిపోతే ఇంకేదైనా కనిపెడితే నేను చెప్పలేను. నా మతికి తోచినవి, నా మనసుకు తోచినవి మరీ ముఖ్యంగా రెండు. అవి ఒకటి గాలి, రెండు నీరు. భోజనం లేకపోతే బ్రతకచ్చు, మనం ఇబ్బంది ఏమి లేదు. అయితే నీరు లేకపోతే బ్రతకలేం. ఇంకోటి గాలి లేకపోతే మనం బ్రతకలేం కదండి. గాలి లేదనుకోండి శ్వాస ఆడదు, ఊపిరి ఆడదు, ఇంకేంది చచ్చూరుకుంటాం. కనుక మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనవి ఇవి రెండు. అయితే ఇవి రెండు కూడా దేవుని మూలాన మనకు కలిగేవే. గాలి ఎవరు సృష్టించలేరు, నీళ్లను ఎవరు సృష్టించలేరు. మీరు చూడండి, ఎన్నెన్నో సృష్టించారు మనుషులు. మానవుని జ్ఞానంతో ఎన్నో సృష్టించారు. కారుల్ని, వాటిల్ని, ఇంకా ఏదేదేదో అనుకోండి సృష్టించారు. ఎవరైనా నీళ్లను సృష్టించారండి? లేదు. సరే, గాలిని ఎవరైనా సృష్టించారా? లేదు. ఇవి దేవుని మూలంగా కలగాల్సినవే కానీ మనుషుని వలన కలిగేవి కావు. ఈ ప్రాముఖ్యమైన, ఈ శ్రేష్టమైనవి మానవునికి తప్పనిసరిగా ఉండి తీరాలి. అందుకే ప్రభు కేక వేసి పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న జీవకోటిని, ప్రతి మానవుని, కులము, గోత్రము, వర్గము, వర్ణము, రంగు, ఛాయ, లేకపోతే పేద ధనిక వర్గభేదం ఏమీ లేకుండా ఆయన అందరికీ ఒక పిలుపునిస్తున్నాడు. ఎక్కడికి అనంటే మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వాక్యంలోని ఒక్క మాట నేను చదువుతాను, మీరు వినండి, చూడండి ఆ మాటని. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీళ్ల యొద్దకు రండి. ఈ ఒక్క మాట చాలు. దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. ఇక అంతే. ఈ వేసవిలో మీరు ఎన్నెన్ని ట్యాంకులు నీళ్లు తాగుంటారో మీకు తెలుసు. ట్యాంకులు. ఒక్కొక్కరైతే ఏం చేస్తారంటే నీళ్ళ బాటిల్ తీసుకొచ్చి పెట్టుకుంటారా. ఇక వాళ్ళకి నీళ్ళ బాటిల్ ముందున్న సంగతి ఇక ఎట్లా ఉంటుందంటే 3 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి బాటిల్ మోపు చేయడం, గుట్టకేసుకోవడం, బాటిల్ నీళ్ళు తీయడం, వేసుకోవడం. ఇక ఆ పని మీదే ఉంటారు. సరే, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా వైద్యులు ఏం చెప్తారంటే మీరు వాటర్ బాగా తీసుకోండి, నీళ్ళు బాగా తాగండి, ఎందుకంటే శరీరానికి అవసరం. వేసవి కదా, మాడు బగిలి ఎండ. మీకన్నా తీసుకోవడానికి ముసుకుంది, మాకైతే ఓపెన్ టాప్. దేవుడు డైరెక్ట్. లేదు, మీలాగా మేము కూడా ఏదైనా కట్టుకుందామని ఖర్చు కట్టుకున్నాం అనుకో, చూసిన వాళ్ళు ఏమంటారు, మరోలా భావిస్తారు. అంచేత మాకు కుదరదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ వేడికి తట్టుకోవాలంటే, ఈ వేసవికి తట్టుకోవాలంటే నీళ్లు మనకి ఎంతైనా అవసరం, గొంతు కారిపోద్ది. సరే, అయితే ఇక్కడ దేవుడు దప్పిక కొనిన వారలారా, ఇది ఒక ఆత్మ సంబంధమైన దప్పికే కావచ్చు, శరీర సంబంధమైన దప్పిక కాకపోవచ్చు. కొంచెం దీన్ని స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం ఆలోచించి, ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, మనటి తగ్గించాయా, ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే దప్పిక ఉంది. ఆ దప్పిక తీర్చుకోవడానికి మీరు నీళ్ళ యొద్దకు రండి చాలు. నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. మనకేమో ఒక చెడ్డ అలవాటు ఒకటి ఉంది. అది మీరు మంచిదంటారో చెడ్డదంటారో నాకు తెలియదు. అదేంటంటే మనకు కావాల్సింది ఎదురుగా మనకు కనిపిస్తున్నా మనం సాహసించి ముందుకు వెళ్ళలేము. అవును కదండి. అరే బాబా, అక్కడే ఉంటుందిగా, తాగొచ్చు కదా అన్నాం అనుకో, ఏమంటామంటే అంటే గబుక్కుని తొందరపడితే ఏమవుతుంది, మీరు పిలుస్తారేమో నన్ను కాసుకో ఉన్నాను అంట. ఎవరన్నా పిలిస్తే వెళ్ళి తీసుకోవాలనుకుంటాం, ఎవరన్నా పిలిస్తే వెళ్ళాలనుకుంటాం. అక్కడ ఉన్నా కూడా మనం ముందుకెళ్ళి
సాహసించి వాటిని తీసుకోవడానికి మనం సంశయిస్తాం. అయితే మనం సందేహించాల్సిన అవసరం లేదు, సంశయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఘనుడైన దేవుడే పిలుస్తున్నాడు మనల్ని. ఘనుడగు దేవుడు, సృష్టికర్త అయిన ప్రభువే మనల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, దప్పిక చేత ఉన్నవారులారా నీళ్ళ యొద్దకు రండి, నేను ఇస్తాను మీకు నీళ్లు, త్రాగండి, మీ దప్పిక తీర్చుకోండి అని పిలుస్తున్నాడు. అంటే దేవుడు పిలిచి ఇచ్చే నీళ్లు ఎలా ఉంటాయి? ఏమండి, దేవుడు పిలిచే ఆ నీళ్లు, దేవుడు పిలిచి మనకు అనుగ్రహించే ఆ జలములు ఎలాంటివై ఉంటాయి, ఆ నీళ్లు ఏమని సూచిస్తున్నాయి అనేది కొన్నిటిని నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నేను కొత్తగా సృష్టించింది కాదు, లేకపోతే నేను ప్రకటన గ్రంథం తర్వాత 4 పేపర్లు అంటించి నేను రాసింది కాదు. దేవుడు రాసిన మాటలే, పవిత్రమైన మాటలు బైబిల్లోనే ఉన్నాయి. నేను చెప్పకపోయినా మీరు చదువుకోవచ్చు. కాకపోతే సందర్భం కనుక నేను మీకు అవి జ్ఞాపకం చేసి మీకు ఆ మాటలు చదివిస్తాను. మీరు ఆ మాటలు చూసి విశ్వసించి ఆ రీతిగా నడవడానికి మీరు తీర్మానం చేసుకుంటే మీకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి దేవుడు పిలిచి ఇచ్చే ఆ బహుమానం ఆ నీళ్ళని మనం ఏమని అర్థం చేసుకోవాలి, అవి ఏమై ఉంటాయి అని అంటే, మొదటిగా నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, ఆ నీళ్లు ఎలాంటివి అనంటే అవి దప్పికను తీర్చే నీళ్లుగా కనిపిస్తాయి. మీరు చాలాసార్లు ఈ మాటను చదివి ఉంటారు. అంటే నీళ్లు దప్పిక కాకుండా ఇంకేం చేస్తాయి అంటారేమో. చేస్తాయి, చెప్తాను నేను విందురు. కానీ నీళ్లు కేవలం దప్పిక తీర్చడం మాత్రమే కాదు, చాలా విషయాలకి నీళ్లను వాడుతారు, చాలా విషయాలకి నీళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. నీళ్లు అనేవి చాలా 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 విషయాలని సృష్టిస్తాయి. అవి ఏమేమి సృష్టిస్తాయి కూడా చెప్తాను. మొదటిగా మనం చూస్తే మనకు దప్పికను తీర్చే నీళ్లు అంటే, దప్పిక కొనిన వానికి ఏం కావాలి మీరు చెప్పండి? దప్పిక కొనిన వానికి ఏం కావాలి? అప్పుడు నేను కనబడి కొత్త బట్టలు ఇచ్చాను అనుకో, ఏమంటాడు? దప్పిక కలిగిన వాడు ముందు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టిపో, తర్వాత చూస్తాం, ముందు నాకు నీళ్ళు ఇవ్వు అంటారు. అంతే కదండి. ఎవరికి ఎప్పుడు ఏది అక్కరో అది ఇవ్వాలి. అవును కదా. కడుపు నొప్పి వచ్చి తనికిరాడు, అమ్మా నాయన ఏసయ్యా ఎక్కడున్నావు, ఇక్కడున్నావు, అక్కడున్నావు, ఇక్కడున్నావు, ఓ నాయన, ఓ దేవుడా నన్ను లేపే, నేను చంపే, నేను పడలేని బాధ, ఈ కడుపు నొప్పి నేను పడలేని స్వామి, ఏసయ్యా ఏసయ్యా నడుస్తున్నాడు ఒకడు. ఏది కడుపు నొప్పి వచ్చి, అప్పుడు నేను వెళ్ళి బాప్తిసం పొందేవా అన్నాను అనుకో, నా మొహం చట్నీ అయిపోద్ది. ఆడికి అప్పుడు ఏం కావాలి? స్వస్థత కావాలి. అంతే కదండి. ఇప్పుడు ఇల్లు వాకిలు లేక నడివీధిలో అద్దింట్లో వాళ్ళు బయట సామాన్లు వేసేస్తే, అద్దింట్లో వాళ్ళు ఖాళీ చేసేస్తే ఆ సామాన్లన్నీ బయట పడేస్తే, ఇల్లు వాకిలు లేక ఏం చేయాలి అర్థం కాక సామాన్లన్నీ నడి రోడ్డు మీద పెట్టుకొని ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న అతని దగ్గరికి నేను వెళ్ళి, నీకు ఏ కారు అంటే ఇష్టం అన్నాను అనుకో, కారా? బుద్ధి ఉందో లేదు నీకేమన్నా? నాకు ఉండడానికి ఇల్లు లేదు ఇక్కడ, కారు తీసుకొని చక్కెర పెట్టుకోమంటావు అంటాడు. అంటే అవసరత అనేది చాలా ప్రాముఖ్యమైంది. పెద్దలు కూడా సామెత చెబుతుంటారు, ఆకలిన వాడికి అంత అన్నం పెడితే పెద్దల సామెత చెప్తారు, ప్రేమతో పెట్టింది పిడికెడైనా చాలు కదా, అవసరాన్ని తీర్చేటట్లు ఉండాలి అని. ఇక్కడ మనం గమనించినప్పుడు నీళ్ల యొద్దకు రండి దప్పిక కొనిన వారలారా అని, ఈ దప్పిక కొనిన వాళ్ళకి ఆయన ఇచ్చే నీళ్లు ఎలాంటివి అనంటే, మరి అన్నటికీ నీకు దప్పిక కొనకుండా దప్పికను తీర్చే నీళ్లు. మీ అందరికి బాగా తెలిసిన సంగతి. ఒకసారి యేసుక్రీస్తు సమరయుల ప్రాంతంలో ఆయన ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చొని ఉన్నాడంటే, ఒక్క వ్యక్తి కొరకు ఆయన కాలి నడకన అంత దూరం ప్రయాసపడి వెళ్ళాడండి. అక్కడ ఏదో ఇంతమంది వస్తారని కాదు, అక్కడ ఒక 50, 70, 100 మంది ఉంటారని కాదు, అక్కడ ఏదో బహుజన సమూహం ఆయన కొరకు వేచి చూసి ఆయనకి పూలదండలు పెట్టుకొని ఆయనకి సన్మానాలు చేయడానికి ఉన్నారని కాదు, ఒక్క వ్యక్తి కొరకు ఆయన అంత దూరం ప్రయాసపడి కాలినడకన. వాళ్ళకి అప్పుడు మనలాగా వెహికల్స్ లేవు, సదుపాయాలు లేవు. వాళ్ళకి ఆనాడు మనలాగా అన్ని సదుపాయాలుండి ప్రయాణం చేసి స్వార్థ ప్రకటించలేదు. ఏమీ లేని ఆనాడు కాలినడకన ఆయన ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ బావి దగ్గర ఎండవేళ ఆయన కూర్చొని ఉన్నాడు. శిష్యులు అన్నారు, మరి భోజనం చేద్దాము, ఆకలిగా మీరు వెళ్ళేసి తప్పండి, మీరు పట్టణంలోకి వెళ్ళి భోజనం తీసుకురండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. సరే, ఆమె ఎండవేళ
ఒక సమరయ స్త్రీ నీళ్ళ దగ్గరికి వచ్చింది. ఆమె అప్పుడే వచ్చి నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు వెలివేయబడిన వాళ్ళు, వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళు, వాళ్ళు లెక్కలేని జనం. అందరూ వచ్చేటప్పుడు బావి దగ్గరికి వాళ్ళు రాకూడదు, అందరితో కలిసి ఉండకూడదు, అది వాళ్ళకి దోషం. అందుకని ఆమె ఎవరు రాని సమయాన నీళ్ళ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుని వెళ్ళాలని ఆమె వచ్చినప్పుడు ఆమెను ఆయన ఇలా అడిగాడు, మా దాహమునకు నీళ్ళు ఇస్తావా అన్నప్పుడు ఆమె అనింది, ఇది వింతగా ఉంది ఏంటండి, మీ వేషధారణ చూస్తే ఏమో, మీరు చూస్తే ఏమో యూదుల్లా కనిపిస్తున్నారు, మేమేమో సమరయులం మేము, మరి యూదులు సమరయుల్ని నీళ్ళు అడగడం ఏంటి చూస్తారండి అనింది ఆమె. అంటే ఆమె ఆయనని ఏ నేత్రాలతో చూస్తుంది అంటే, ఇదిగో ఈ కులం ఉందే, కులం, ఆ కులం అనే దృష్టి పెట్టుకొని చూస్తుంది. మీరు మాతో మాట్లాడకూడదు, మేము మీతో మాట్లాడకూడదు, మేము వెలివేయబడిన వాళ్ళమి, మేము ఊరు బయట ఉన్న వాళ్ళమి, మేము తృణీకరింపబడిన వారమి, మేము లెక్కలేని వాళ్ళం కదా, మాతో మాట్లాడుతున్నవేంటి, మమ్మల్ని దాహం అడుగుతున్నవేంటి, మమ్మల్ని సహాయం అడుగుతున్నవేంటి? అయినా మీరు ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు కదా, ఎవరు? యూదులు. మరి మీరు మమ్మల్ని అడగడం ఏంటండి అన్నప్పుడు నేను షార్ట్గా చెప్తాను. అప్పుడు యేసయ్య అన్నాడు, నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో నీకు తెలిస్తే నీవే దాహం అడుగుతావు, నీవే నీళ్ళు అడుగుతావు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక నన్నటికి, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనిస్తే, ఒకటి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఉబికెడి నీటి బుగ్గ. అసలు వానిలోనే ఒక నీటి బుగ్గ ఉబుకుతుంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇక్కడ మీరు చాలాసార్లు చదివినారు. అయితే ఇక్కడ నాకు తట్టిన, నాకు మనసుకు వచ్చిన, నాకు ప్రభు ఇచ్చిన ఒక ఆలోచన చెప్తున్నాను ఈ వాక్యంలో. ఒకటి, నీ దప్పిక నువ్వు తీర్చుకోవడం. రెండవది, నీలో ఒక నీటి బొగ్గ ఉబుకుతుందంట. నీ దప్పిక నువ్వు తీర్చుకోవడం మాత్రమే కాదు, నీలో ఒక నీటి బొగ్గ ఉబుకుతుంది. ఆ నీటి బొగ్గ ఉబికి ఊరెడి ఏంటది, నిత్య జీవమునకై నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దప్పిక తీర్చే ఈ నీళ్లు ఎవరైనా త్రాగితే, ఎవరైనా అంగీకరిస్తే, ఎవరైనా ఆస్వాదిస్తే ఇక నన్నటికి మరలా అతడు దప్పిక కొనడంట. అంటే ఒక సంతృప్తిని కలిగించే నీరు. ఈరోజు నేను ఒక్క మాట మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నాను, అధికారంతో లేకపోతే ఆధిపత్యంతో కాదు. మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈరోజున మనిషికి సంతృప్తి అనేది ఏ విషయంలోనైనా కనిపిస్తుందా? మీరు చెప్పండి. ఒక్క విషయం అని నేను అడగట్లే, అన్ని విషయాలు అడుగుతున్నా. ఏ విషయంలోనైనా మనిషికి సంతృప్తి కలిగిస్తుందా? ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, వాళ్ళ తల్లనింది, నాయన చిన్నప్పటి నుంచి సేవకుని సమర్పించే మీ బిడ్డని, వీడు దేవుని బిడ్డ అయ్యా అని చెప్పింది. సరే, ఏం జరిగింది? ఆడు కాస్త ఎదిగి బాగా చదువుతున్నాడు. చదువుతుంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు తెలుసా? మా అబ్బాయి బాగా చదువుతున్నాడు కనుక 10వ తరగతి పాస్ అయిన తర్వాత మేము సేవకు పంపించేస్తాం, సేవ చేయాలి, దేవుని బిడ్డ అని చెప్పారు. చూడండి, తృప్తి లేని జీవితం ఎట్లుంటుందో చూడండి. సరే, వాడు బాగానే చదివి 10వ తరగతి పాస్ అయ్యాడు. ఎలా పాస్ అయ్యాడో తెలుసండి? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎప్పుడైతే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడో, మరలా 10వ తరగతి అయిపోయిన తర్వాత సేవ కొరకు పంపిస్తాం, వీడు దేవుని బిడ్డ అన్న వాళ్ళు ఎప్పుడైతే వాడు మంచి మార్కులతో పాస్ అయ్యాడో రూట్ మార్చేశారు. రూట్ మార్చేసి ఏమన్నారు తెలుసా? మా అబ్బాయి ఎంత చదివితే అంత చదివించి అప్పుడు దేవుని సేవకు అప్పగిస్తాము అన్నారు. నా కళ్ళతో చూసిన సత్యం చెప్తున్నానండి.
సరే, అరే దేవుడు ఇంతవరకు మా బిడ్డని ఉన్నత స్థితిలో తీసుకుని వచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మనం దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాం, ఆ నిబంధన నెరవేర్చాలి అని అనుకోవాలన్నా తృప్తి లేదండి. మా అబ్బాయి ఎంత చదివితే అంత చదివించి సేవ చేపిస్తాము, అప్పుడు ఇస్తాం సేవకి అన్నారు. వాడు ఏందో కానీ నాయన ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టాడు. ర్యాంకుల మీద ర్యాంకులు కొడితే అంత అయిపోయింది. బాగా చదివిన తర్వాత మరలా ఏమన్నారో తెలుసా, ఇంత చదివిన తర్వాత అప్పుడు తీసుకుని వెళ్ళి సావుకని చెప్పి సావుకని ఇస్తే చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా, ఏ ఉద్యోగం రాలేదు, ఏ ఉద్యోగం దొరక్క ఇటు దేవుని సేవ చేస్తున్నారు అని అనుకుంటారండి. ఎవడు అనుకోలా, అనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారంట. అంటే నేను ఒక మాట అనేది ఏంటంటే, కనీసం దేవుని కొరకు ఆ మాట కూడా పడలేనన్నమాట. వీళ్ళు దేవుని కొరకు వీళ్ళు ఆ మాట కూడా సహించలేరన్నమాట. వీళ్ళ కొరకేమో దేవుడు గాయాలు పొందాడు, వీళ్ళ కొరకు యేసయ్య నిందలు పడ్డాడు, వీళ్ళ కొరకు యేసయ్య ముఖం మీద ఉమ్ము వేస్తుంటే మౌనంగా ఉన్నాడు, వీళ్ళ కొరకు యేసయ్య శిలువలో వేలాడదీస్తుంటే రక్తమంతా కార్చాడు. కానీ వీళ్ళు మాత్రం ఏ ఉద్యోగం చేయలేక దేవుని సేవ చేస్తున్నాడు అని అనుకుంటారని ఎవడు అనుకోలా, వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు. అర్థమైందా? మా అబ్బాయి ఉద్యోగం చేయించి మధ్యలో రిజైన్ చేయించి అప్పుడు తీసుకుని వస్తాం, చూసిన వాళ్ళు సొంగగార్చాలంతే. అంత పెద్ద ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చావా సేవకి అనుకోవాలి అందరూ. చూడండి, ఇది స్వార్థం అంటారా లేకపోతే మంచి బుద్ధి అంటారా? తృప్తి లేదండి మనిషికి అని వాడిని పాపం ఉద్యోగం చేయించాలి, అది చేయించాలి, ఇది చేయించాలని ఉద్యోగంలో చేర్పించారు. నేను ఇంకా ఎక్కువ ఆనవాళ్ళు నేను చెప్పడానికి ఇష్టపడట్లే. ఒకవేళ ఈ లైవ్లో వాళ్ళు కూడా చూస్తుంటారేమో, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఉద్యోగం చేయించాలని ఉద్యోగంలో చేర్పించారు. నేను వేరే విధంగా చెప్పట్లేదు, బ్లాక్ మెయిల్ చేయట్లా, మిమ్మల్ని నేను భయపెట్టట్లే. ఉద్యోగంలో చేరిన 4 సంవత్సరాలు అయ్యింది. అతనికి మెదడులో, చెప్పకూడదండి నేను సమాజంలో, మెదడులో కంప్లైంట్ వచ్చింది. మెదడులో కంప్లైంట్ వస్తే పరిస్థితి ఏమైందో తెలుసా, సర్జరీ చేయాలని అదని ఇదని లక్షలు ఖర్చు పెట్టారు. పరిస్థితి బహుదారుణం అండి, బహుదారుణం. ఎంత దారుణం అంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు, నోటి మాట లేదండి. సర్జరీ చేసి ఏదేదో చేశారు, అది ఫెయిల్ అయిందని సక్సెస్ ఏదో చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు, జీవశ్చవం. ఏం మాట్లాడలేడు, స్పందించలేడు. లబో దిబో కొట్టుకొని తల గోడకేసి బాదుకొని ఇప్పుడేమంటారు తెలుసా, అయ్యా దేవుడు బాగు చేస్తే సేవకే ఇచ్చేస్తామయ్యా. ఎందుకు ఉంచుకో, దేవుని వస్తువు దేవుని దగ్గర ఉండాలి. అవును కదండి, దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండాలి. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి తృప్తే లేదు. మొదట ఏమంటారు, చిన్న సైకిల్ ఒకటి ఉంటే మేలయ్యా, నడిచి తిరిగి కాళ్ళు చేతులు పడుతున్నాయి అంటారు. సైకిల్ ఇచ్చిన తర్వాత ఏమంటారు, తొక్కి సస్తున్నానయ్యా, ఒక చిన్న డొక్కు ఒకటి చాలయ్యా అంటారు. డొక్కు దొద్దులని చెప్పి మంచిదే ఇచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, కళ్ళల్లో మట్టి పడిపోతున్నాయా, ఏదైనా పాత కారు ఒకటి ఉంటే అంటారు. పాత కారు ఇచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, ఆయిల్ తాగేస్తుందయ్యా అంటారు. మరి నువ్వు నీళ్ళు తాగట్లే, ఆయిల్ తాగేస్తుందయ్యా అంటారు. మరి ఆయిల్ తాగేస్తే ఏం కావాలంటే, ఏం లేదు చిన్నది ఏదైనా కొత్తది ఉంటే అంటారు. మళ్ళీ చిన్నది ఇచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, ఓ అమ్మ కాలు మడతేసుకొని కూర్చోలేకపోతున్నావయ్యా, మేమేం బొంగునాథం గాళ్ళం అయిపోతామే. ఒకటి పోతే ఒకటి అంటే ఈ రోజున మనిషికి తృప్తి అనేది లోకంలో కనిపించట్లే. అయితే యేసయ్య ఇచ్చే నీళ్లు తాగువాడు ఇలా దప్పిక కొనడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎవరైనా యేసయ్య ఇచ్చే నీళ్లు తాగితే, యేసయ్య ఇచ్చే జీవితాన్ని పొందుకుంటే, యేసయ్యలో జీవిస్తే, యేసయ్య ఇచ్చే ఆ శ్రేష్టమైన బ్రతుకుతే వాళ్ళకి ఇలాగ ఆశల వలయాలలో చిక్కబడరండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ నీళ్లు త్రాగిన వాళ్ళు ఇక అన్నిటికీ మరలా అలాంటి ఆశలు కలిగి, అలాంటి దప్పిక కలిగి బ్రతకరు. వాళ్ళు ఆ నీళ్లు త్రాగి తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు. ఇక అన్నిటికీ మరలా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అంత లేదు, నాకు ఎంత లేదు, వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, ఇలాంటి దృష్టి వాళ్ళకి రాదండి. ఇలాంటి ఆశల వలయాలలో వాళ్ళు చిక్కబడరండి.
అలాంటి కోరికల వలయాలలో వాళ్ళు నిలిచిపోరండి. వాళ్ళలో ఆ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, వాళ్ళలో ఎప్పుడు కూడా ఆ ఆనందం, నా దేవుడు నాకు రాజై ఉన్నాడు, నా దేవుడు నాకు వైద్యుడై ఉన్నాడు, నా దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడు, నా దేవుడు నాకు కాపురి అయి ఉన్నాడు, నాకు ఇంకేం కావాలి, నాకు ఇంకెంత కావాలి, నేను ఎందుకు అలా ఆశించాలి, నేను మరలా లోకస్తుని వలె ఎందుకు పరుగులు తీయాలి. మనకిక్కడే గన్నవరంలో మన విశ్వాస అంకుల కాని ఉన్నాడు. గన్నవరంలో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. బెంగళూరులో చదువుకుంటూ మంచి ఉద్యోగం, మంచి చదువులు చదువుకుంటున్నారు. అప్పుడు ఆ అంకులు ఆ 2 పిల్లలను పిలిపించి అన్నాడంట, నాయన మీరు చదివిన చదువు చాలు, ఏదైనా కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకోండి, మీ 2కి పెళ్ళిళ్ళు చేసేస్తాను అన్నాడంట. వాళ్ళు కంగు తిన్నారు. ఇదేంటారా బాబు, మేము శుభ్రంగా చదువుకుంటుంటే, మేము మంచి మంచి జాబు కొట్టాలని మేము సర్చ్లో ఉంటే మాకు పెళ్ళిళ్ళు ఏంటి ఇప్పుడు అని. ఏంటి డాడీ, ఏం మాట్లాడుతున్నావు డాడీ? అయ్యా నేను మాట్లాడాల్సిందే మాట్లాడుతున్నాను డాడీ, మీరు చదివింది చాలు, మీరు మంచి చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకోండి, మీకు వివాహాలు చేసేస్తా, మీరు చదివింది చాలు ఇంకా అంటే. కాదు డాడీ, తమ్ముడేమో ఇది చేయాలనుకుంటున్నాడు, నేనేమో ఇది చేయాలనుకుంటున్నాను, అర్ధాంతరంగా మధ్యలో మీరేంటి అంటే, తప్పునైనా నేను తండ్రిని, నా బాధ్యత తీర్చాలి, మీకు చదివింది చాలు, చిన్న కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగాలు చూసుకోండి. సరే ఇలాగ తర్జన భర్జన పడి ఆ పిల్లలిద్దరు వచ్చి మన పాస్టర్ గారికి చెప్పారు. ఏమని చెప్పారంటే, పాస్టర్ గారు మరి డాడీ ఏంటి ఇట్లాగా ఉన్నట్టుగా ఉండి మాకు పెళ్ళిళ్ళు చేసేస్తాను అంటున్నాడు, ఒకవేళ ఎవరన్నా అల్లరి చిల్లర మాటలు ఏమైనా చెప్పారేమో, మేము అలాంటి వాళ్ళం కాదు కదా, ఎవరన్నా మా డాడీకి వేరే విషయాలు ఏదన్నా పిచ్చి పిచ్చి మాట్లాడితే చెప్పారేమో, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము శుభ్రంగా బెంగళూరులో ఉంటున్నాం, మందిరానికి వెళుతున్నాం, ఎదుగుతున్నాం, ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, మేము చదువుకుంటున్నాం, మీరు కొంచెం డాడీని పిలిపించి మాట్లాడండి ఆ పాస్టర్ గారు అని పాస్టర్ గారితో చెప్తే, ఈ పాస్టర్ గారు అప్పుడు అబ్బో కేసు మన దాకా వచ్చిందా అని కొంచెం ఈయన భుజాలు ఎగరేసి ఆ అంకుల్ని పిలిపించాడు. ఆ అంకుల్ని పిలిపించి, ఏంటి అంకులు పిల్లల్ని బెంగళూరు నుంచి పిలిపించేశారట, వాళ్ళని ఏందో చదివిన చాలు ఉద్యోగాలు చూసుకోమని అంటున్నారట, వివాహాలు చేసేస్తామంటున్నారట, ఏంటి మీరు ఎందుకంత తొందర అట్లా అంటే, ఆ తండ్రి ఎంత విశ్వాసం చూడండి. ఆయన అన్నాడట, నాయన పాస్టర్ గారు మీకు చెప్పేటంత తోడిని కాదు, నేను మీ పాదాల దగ్గర కూర్చొని మీ ఉపదేశం వినేవాడిని, నాకు అంత జ్ఞానం లేదు, కానీ నేను ఒకటి చెప్తున్నాను, నా బిడ్డలకి లోక జ్ఞానం కాదు కావాల్సింది, నా బిడ్డలకి దేవుడు కావాలయ్యా. చూస్తారండి, నా బిడ్డలకి దేవుడు కావాలయ్యా. ఈ లోకంలో జీవించిన దినాలలో ఏదో తిని శుభ్రంగా బట్టగట్టుకొని నలుగురిలో ఘనంగా ఉండడానికి చదువిచ్చాడు దేవుడు. ఆ చదువులతో చిన్న చిన్న ఉద్యోగాలు చాలు. నా బిడ్డ కలెక్టర్ అయ్యి ఉండి దేవుణ్ణి పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటయ్యా? ఆ అంకులు అడిగాడంటండి పాస్టర్ గారిని, నా బిడ్డ డాక్టర్ అయ్యుండి దేవుణ్ణి కోల్పోతే ప్రయోజనం ఏంటయ్యా? నా బిడ్డ మంచి ఇంజనీర్ అయ్యుండి దేవుడు లేకపోతే ఎందుకయ్యా నా బిడ్డ ఇంజనీర్ అవ్వడం? ఇప్పుడు నా బిడ్డలకి లోకంలో ఉండే గొప్ప గొప్ప ఉద్యోగాలు కాదు కావాల్సింది, దేవుడు కావాలయ్యా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చదివి చేసి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కోట్లు సంపాదించాలని నేను అనుకోవట్లే. వాళ్ళ కుటుంబం సాగడానికి ఈ లోకంలో ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా ఆకలి తీర్చుకొని సంతృప్తిగా బ్రతకడానికి తగు మాత్రం చాలు. నేను ఒక మాట చెప్పనా, ఇదిగో యేసయ్య ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇలా సంతృప్తి కలిగి బ్రతుకుతాడండి. ఇక నన్నటికీ మరలా అప్పటి వలె చెప్పండి లోకాశలు కలిగి, అప్పటి వలె లోకపు ఆశల మీద తృష్ణ కలిగి, అప్పటి వలె దప్పిక కలిగి తృప్తి లేకుండా మరలా అన్నట్లుగా అతడు జీవించడు. అతనిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది, అతనిలో ఒక సంతృప్తి అతనిని ఆనందింపచేస్తుంది. ఆ సంతృప్తి చేత అతడు ప్రభుని స్తుతిస్తూ జీవితకాలం అంతయు సాక్షిగా బ్రతకగలుగుతాడు. చూడండి, అదే ఊర్లో తిరిగిన ఆమె, అదే ఊర్లో పుట్టి పెరిగిన ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలు వినిందో, ఆమె హృదయం చెల్లించిందో, ఆయనను మెస్సయ్యగా గుర్తించిందో, వెన్ను వెంటనే ఆమె బ్రతుకులో పెనుమార్పు కలిగింది. ఆమె ఒక సాక్షిగా వెళ్ళిపోయింది ఊర్లోకి. చప్పట్లు కొట్టడు గట్టిగా హల్లెలూయా. ఎలాగెళ్ళింది ఊర్లోకి? ఎలాగెళ్ళింది? సాక్షిగా వెళ్ళింది.
మీకు ఇంకా ఒక మాట చెప్పనా, ఆమె ఆ ఊరిలోకి సాక్షిగా వెళ్ళి ఆమె నా బ్రతుకుని నాకు చూయించిన మెస్సయ్యని మీకు చూపిస్తాను రండి అంటే అందరేమనాలి, ఈమె చెప్పాలి మేము వినాలా అనాలనా లేదా? చెప్పరేంటండి, అనాలనా లేదా? ఫుల్గా తాగి తూలుతూ ఒకడొచ్చి అమ్మా ఏంటి ప్రార్థన చేద్దామా అన్నాడు అనుకో, ఒకడు ఏమంటారు మీరు, చేసిన చాలే ఇంటికి పోయి పడుకోబో అంటారు. కానీ ఆమెను అనలేదే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అయ్యా మెస్సయ్యని నేను చూసి, అమ్మ చూసిన చాలే అమ్మ పో కాస్త వెళ్ళు, పెద్ద భక్తురాలు వచ్చింది అయ్యా అన్నారు కదా. అనలా. ఆమె చెప్పే మాట విని ఊరు కదులొచ్చింది. ఎందుకంటే గతంలో ఆమె మాట వేరు, క్షణంలో ఇప్పుడు మారిన ఆమె మాట వేరు. ఆమె మాటలో ఏదో మార్పు ఉంది, ఆమె మాటలో ఏదో మహత్యం ఉంది, ఆమె మాటలో ఏదో ఘనకార్యాలు ఉన్నాయి, ఆమె మాటలో ఏదో అనుభూతి ఉంది. ఈ గొంతుకు నుంచి వచ్చే మాటలు కాదు అవి. ఆమె అంతరంగంలో నుంచి ఉబికెడి ఊట. ఆమె దప్పిక తీర్చుకునినదై, ఆమె మారు మనసు పొందినదై, ఆమెలో పరివర్తన కలిగినదై ఇప్పుడు ఊరిలో ఉన్న వాళ్ళందరికీ దప్పిక తీర్చే ఊటగా మార్చబడింది. ఆమెలో ఒక ఊట బయలుదేరింది. నా ప్రభు ఇచ్చే నీరు ఎలాంటివో తెలుసా? నీకు మార్పు కలగడమే కాదు, నీవు మారు మనసు పొందడమే కాదు, నీలో ఒక విప్లవాత్మకమైన సంచలనాత్మకమైన మార్పు కలగడమే కాదు, నిన్ను చూచిన వాళ్ళు, నీతో ముచ్చటించిన వాళ్ళు, నిన్ను గమనించిన వాళ్ళు, వాళ్ళల్లో కూడా ఈ పెనుమార్పు కలిగేటట్లుగా ఒక నీటి ఉబికెడి ఊట నీలో నుంచే సృష్టిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున ప్రపంచమంతా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరికీ యేసయ్య దిగి వచ్చి బోధ చేయలా. మన దేవుడు ఎవరు అనంటే, ఎవరికైతే దప్పిక తీర్చాడో ఆ దప్పిక తీర్చిన వారినే ఒక ఊటగా నిలబెడతాడు. స్తోత్రం కలుగుగాక. ఎవరినైతే రక్షించాడో, ఎవరినైతే తప్పించాడో, ఎవరికైతే దాహం తీర్చాడో వాళ్ళనే సమాజంలోనికి పంపిస్తాడు. ఏంటండి, వారనే ఆయన ఒక పత్రికగా వాడుకుంటాడు. ఇప్పుడు దప్పిక తీర్చబడిన వాళ్ళు ఇప్పుడు ఉబికెడు ఊటగా మార్చబడి ఆ ప్రజల దగ్గరకు వెళితే ఈ రోజున సంచలనాత్మకమైన మార్పును కలిగించిన దేవుని యొద్దకి జనం పరిగెత్తుకొని ప్రపంచమంతా యేసుక్రీస్తుకి ఈ రోజున శిరస్సు వంచుతుంది. ప్రపంచమంతా. నేను ఇంకా సంతోషంగా చెప్తున్నాను, అహంకారంతో గర్వంతో కాదు. ప్రపంచమంతా తెలిసిన దేవుడు ఉన్నాడంటే జీసస్, యేసు. హల్లెలూయా. ప్రపంచమంతా కొనియాడే దేవుడు ఉన్నాడంటే ఎవరు? నజరేయుడైన యేసు. ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, వాళ్ళు ఆరాధించకపోని అది సెకండ్ పోర్షన్, అది నేను అడగట్లే. కానీ ఏ దేశంలో ఎక్కడికన్నా వెళ్ళి మీకు జీసస్ తెలుసా అని అడగండి. మీరు ఆరాధిస్తారా లేదా పక్కన పెట్టండి, మీకు తెలుసా తెలియదంటే ప్రపంచమంతటికి తెలిసిన దేవుడు ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఇంకా నీలో ఆ లోకపు ఆశ కానివ్వండి, లోకం మీద ఉన్న దృష్టి కానివ్వండి, లోకములో ఉన్న వాటి మీద నీకు వాంఛ కానివ్వండి, అది తీరలేదు అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఇచ్చు నీళ్లు త్రాగిన వాడవు. మన పితరుడైన అబ్రహాం చూడండి, ఆయన తీసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన పెడితే, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏంటి? ఒక సమృద్ధి. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే అంత సంపన్నమైనది. ఆనాడే కాదు, ఈనాటికి కూడా. సరే, మనం దేశాల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ చేరలేదు. దేశంలో నివసించిన భక్తుని గురించి మాట్లాడుకోవడానికి ఈ సమయం వాడుకుంటున్నాం మనం. ఈ సమృద్ధి అయిన ఆభరణం లాంటి దేశం, సుసంపన్నమైన దేశం, కొండల్లో లోయలు కలిగిన దేశం, ఒక్క ద్రాక్ష గెలని మోసుకొని వచ్చారంట. మనమైతే జోబులో పెట్టుకొని వచ్చేసి ఉండేవాళ్ళమే, అంతే కదా. ద్రాక్ష గెల ఎంత ఉంటుంది మనకు? ఎంత ఉంటుంది? జోబులో పెట్టుకోవచ్చు, కవర్లు వేసుకొని అలా తిప్పుకుంటూ వచ్చేస్తాం. వాళ్ళేమో 2 వ్యక్తులు మోసుకొని వచ్చారంట. అంత సంపన్నమైన దేశం. ఆ దేశంలో పండే పంట కానివ్వండి, ఆ దేశంలో పండే ఫలాలు కానివ్వండి, చూసినప్పుడు వాళ్ళ దిమ్మ తిరిగింది. ఇంత సంపన్నమైన దేశం, ఇంత సమృద్ధి అయిన దేశం, పాలు తేనెలు ప్రవహించే ఈ సమృద్ధికరమైన ఈ దేశం అన్నప్పుడు ఆ దేశాన్ని నీకును నీ సంతతికి నేను స్వాస్థ్యంగా ఇస్తున్నానని అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాము
అందులో ఎంత సంతృప్తిగా బ్రతికాడు. ప్రభువా, అన్నీ వదులుకొని వచ్చేసాను, ఇల్లు వాకిళ్ళు వదులుకొని వచ్చేసాను, ఆస్తిపాస్తులు వదులుకొని వచ్చేసాను, మరి ఈ దేశాన్ని ఇచ్చావు, ఇదే సరిపోద్దా నాకు, ఈ దేశం కాదు నాయనా, ఇంకొక దేశం కూడా నాయనా అన్నాడా? నా మనం అడుగుతాంలేండి, ఎంత ఉన్నా కూడా చెయ్యి వెనక పెట్టేసి ఇంకేమనుందా అంటాం. మనకు తృప్తి ఉండదు, మనకు ఉండదండి. కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసిస్తున్న అబ్రహాం ఎలాగ బ్రతికాడు అని అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై ఎదురు చూస్తూ పరవాసిగా బ్రతుకుతూ సంతృప్తిగా బ్రతికాడంట. రాజుగారు చెప్తున్నాడు, ఇదిగో ఈ ఈ ఈ ఈ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో. ఆస్తి, మనుషులకి ఈరోజు ఆస్తే కావాలి, ఆత్మీయత అక్కర్లేదు, ఆస్తే కావాలి. ప్రేమ, అనురాగాలు, బంధాలు, బాంధవ్యాలు ఇవి అవసరం లేదు ఈ రోజున మనిషికి. ఆ రోజున ఇదే పద్ధతి వచ్చింది, ఇదే సమస్య అబ్రహాముకి ఎదురయ్యింది. అబ్రహాంతో అన్నారు, ఈ ఆస్తంతా నువ్వు తీసుకో, ఈ జనాన్ని నాకు ఇచ్చేయి అని సొదొమరాజు అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు, నీవు ఇచ్చే వాటిలో పోచుక పుల్లైనా చెప్పుల వారైనా నాకొద్దు. మీరు అంటారా వద్దని? అమ్మా, ఎంత శ్రద్ధగా అంటున్నారు తల్లి, మీరు వద్దంటారా? పొరపాటున వద్దు అనే మాట మన డిక్షనరీలో లేనే లేదు. మన నోట్లో వచ్చి బూతు మాట ఒకటి ఉందంటే వద్దు అనే మాట. ఎవరన్నా ఆ బూతు మాట మాట్లాడబాకు, వచ్చేదాన్ని వద్దనకూడదు నాయనా, రాని అంటాం. కాదమ్మా, సరిపోయింది కదా, సరిపోయినా నా పిల్లలకు ఉంటుందిగా, నీ పిల్లలకు కూడా ఇచ్చాను కదమ్మా, వాళ్ళ పిల్లలకు ఉంటుందిగా, వాళ్ళకు కూడా ఇచ్చాను కదమ్మా, అమ్మ మనవాళ్ళకు ఉంటుందిగా, అంతేగాని వద్దంటామా? ఏంటంటే వద్దంటామా? మనం రాదు, కల్లో కూడా అన్నాం, తప్పుదారి కూడా ఆ మాట అన్నాం. నాకు ఎప్పుడు మనసులో తొలుస్తూ ఉంటుంది ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడల్లా. ఒక ముసలాం చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్ళాను నేను. వెళ్తే తెగ ఏడ్చేస్తున్నారు వాళ్ళు, ముసలమ్మ చచ్చిపోతే తెగ ఏడ్చేస్తున్నారు. ఓయమ్మ ఇట్లా గుండెలు కొట్టేసుకుంటున్నారు. ఒక్కొక్కరు వచ్చి నానమ్మ అంటున్నారు, అమ్మమ్మ అంటున్నారు, జజమ్మ అంటున్నారు. ఏ అమ్మరా ఈ అమ్మ? ముసలమ్మ చచ్చిపోతే ఇట్లా ఏడుస్తున్నారు ఏంట్రా స్వామి? ముసలు అంటే వయసు అయిపోయింది, మరి ఏం చేస్తాం? మనం ఏమైనా రెన్యువల్ చేయగలమా? మనమేం రీఛార్జ్ చేయగలమా? ఫోన్కి రీఛార్జ్ చేసినట్టు అట్లాంటి పద్ధతి ఉంటే సంపాదించినట్టు తీసుకెళ్ళి అక్కడ కట్టి రీఛార్జ్ చేసుకోము, అది లేదు కదా. సరే, చనిపోయింది వయసులో ఉన్న ముసలమ్మ, ఇట్లా ఏడుస్తున్నారు, ఎప్పుడు నేను చూడలేదండి అట్లా ఏడాడు మరి అని. సరే, ఇక్కడ మనం వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం లే ఏడిసిన చాలే పెట్లో పెట్టు అని ఎట్లా అంటాం? వాళ్ళు కొంచెం నిమ్మలంగా కూర్చుంటే మనం ఏమండి ప్రార్థన చేసి కార్యక్రమం చేద్దాం అనొచ్చు. సరే, నన్ను అక్కడ కూర్చోబెడితే కూర్చున్నాను. ఆ పక్కింటి ఆమెను అడిగా, ఏంటమ్మా మరి ఇటు బాధపడుతున్నారు ఏంటి వాళ్ళు, ఇట్లాగా ఏడుస్తున్నారు ఏంటంటే ఆమెనింది, సడన్గా చచ్చిపోయిందండి అనింది. మరి అందరూ చచ్చిపోయే వాళ్ళందరూ సడన్గా ఫోన్ చేసి చచ్చిపోతారా? బాబాయ్ నేను చచ్చిపోతున్నా, తొందరగా రా, బస్సు ఎక్కువ, బస్సు దొరకపోతే ఆటో ఎక్కువ, చచ్చిపోతున్నా నేను అని చెప్తారా? మరి చచ్చిపోయే వాళ్ళంతా సడన్గా కదా చచ్చిపోతారు, వాళ్ళు కొత్తగా ఏంటమ్మా అంటే అది కాదండి అనింది ఆమె. సరే, ఏంటమ్మా అది అంటే నిన్న రాత్రి వరకు బాగానే ఉంది, రాత్రి గంటల్లోనే చనిపోయిందండి అని. గంటల్లో ఎందుకు చచ్చిపోయిందమ్మా అంటే విచిత్రమైన సంగతి చెప్పింది ఆమె. నిన్న రోజు బిర్యానీ చేసుకున్నారంట. చేసుకుంటారు, చాలామంది చేసుకుంటారు. బిర్యానీ చేసుకున్న వాళ్ళని చేస్తారేంటి? చేసుకున్నారమ్మా. ఆమె ఎందుకు చచ్చిపోయింది చెప్పమ్మంటే అదే చెప్తానే ఉండండి అని. మరి చెప్పమ్మా అంటే బిర్యానీ చేసుకుని తిన్నారంట. తినగా మిగిలితే మళ్ళీ రాత్రికి తిన్నారంట. రాత్రికి కూడా తినగా 2 మనుషులు అన్నం మిగిలిందంట. మిగిలితే ఆ కూతురు అంటానే ఉందంట, అమ్మ ఆడబెట్టే పదనూరుకుని ఇస్తామంటే ఈ ముసలిది అంటుందంట, నీకు డబ్బు విలువ తెలియదే పాశమొఖం దాన్న, కష్టపడి రూపాయి పోగేసాము, నీకు డబ్బు విలువ తెలీదు, ఇంత అన్నం ఇంకొకరు పెడతావా అని ఉదయం తిని, మధ్యాహ్నం తిని, రాత్రి తిని, ఇంకా 2 మనుషులు అన్నం మిగిలితే 2 మనుషులు అన్నం కూడా తినేసిందంట ముసలమ్మ. ఏం కడుప చెరువు అది? తృప్తి లేని బ్రతుకు చూడండి. ఇది మిమ్మల్ని నవ్వించాలని చెప్పట్లే, మనిషి తృప్తి లేని జీవితం. అరే వండుకున్నాం, తిన్నాము, మిగిలింది ఏముంది, పక్కన వాళ్ళు పిలిచి పెడదాం, వాళ్ళు కూడా తింటారు, పోనీ మనం తినేసి మన కడుపు నింపుకున్నాం కదా, మిగిలింది పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచిద్దాం, లేదా పక్కింటి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు తింటారు, వేడివేడికి తింటారు. అబ్బే, తలుపులు వేసుకొని వాసన కూడా పోనీరు. పెద్ద పాప తలుపులు వేసుకున్నాడు, ఆ కిటికీలే
నేను స్టవ్ దగ్గరే కూర్చుంటాను, నువ్వు పొయ్యిలో కూర్చో. దేనికి? పీనాసుల సంఘానికి ప్రెసిడెంట్లు. చీ 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 చీ. మరి అబ్రహాము ఈ స్వాస్థ్యాన్ని నీకు ఇస్తున్నాను, నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను ఈ దేశాన్ని అంటే ఆయన పెద్దగా చూడండి ఎంత సంతృప్తిగా బ్రతికాడు. చాలు ప్రభువా, ఏం కావాలి నాకు? గుడారాల్లో బ్రతికాడంట. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నాకు ప్రభువు దొరికాడు, జీవాధిపతి అయిన దేవునితో నేను నడుస్తున్నాను, నా ప్రభు సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను, ఆకాశ పక్షులను పోషించుతున్నవాడు నన్ను పోషిస్తున్నాడు. నాకు వెండి బంగారాలు లేకపోయినా, స్థలాలు పొలాలు లేకపోయినా, ఆధిక్యతలు ఆధిపత్యాలు లేకపోయినా, నా భుజాల మీద చేతులేసేవాళ్ళు లేకపోయినా, ఒకవేళ ఒంటరిగా నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే నేను ఉన్నప్పటికీ ఇమ్మానుయేలు దేవుడిగా నా ప్రభు నా ప్రక్కన ఉన్నాడు. ఇక నాకు ఏం కావాలి? ఇక ఎంత కావాలి ఏంటి? ఇదిగో సొదొమ రాజా, ఈ ఆస్తి కాదు, మనుషులు కాదు, మొత్తం నువ్వే తీసుకో, నాకేమొద్దు. ఎందుకని? సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక, సర్వోన్నతుడైన దేవుడు నా మీద కటాక్షించునుగాక, ఆ సర్వోన్నతుడైన దేవుడు చల్లని చూపు నన్ను చూస్తే చాలయ్యా. ఇలాంటివి కోట్లు కోట్లు సంపాదించుకుంటాను నేను, ఇవి నాకొద్దు. ఈరోజు నీ దగ్గర నేను తీసుకున్నాను అనుకో, రేపటి రోజున నువ్వు పక్కింటికి వెళ్ళి ఏం చెప్తావో తెలుసా? అబ్రహాం అంత గొప్పడు ఎందుకు ఏడో తెలుసా? మనమే ఇచ్చింది. ఈ బడాయి మాటలు ఉంటాయి, ఈ బడాయి మాటలు ఉంటాయండి. అర్థమైందా? ఒక ఆయన కారులో ఎక్కించుకుని వెళ్తా ఉన్నా, గుర్తొచ్చింది చెప్తాను. వెళ్తుంటే ఒక్కొక్క ఇల్లు చూపించానా, మనమే ఇల్లు కట్టింది, మనమే ఇల్లు కట్టింది అంటున్నాడు. నా దిమ్మ తిరిగింది, ఎన్ని ఇల్లు కడతాడు రా వావిడని. నాకెందుకో డౌట్ వచ్చానా, మనమే ఇల్లు కట్టింది, మనమే ఇల్లు కట్టింది అంటున్నావు, నువ్వేం చేస్తావు అన్నాను. అంటే తాపీ మేస్త్రికి హెల్పర్గా పనిచేస్తానన్నా అన్నాడు. తాపీ మేస్త్రికి అంటే హెల్పర్ అంటే సిమెంట్ కలుపుతాడంట. బడాయి మాటలు చూడు ఎట్టున్నాయో. మనమే కట్టింది, ఈయన కట్టాడా అన్న? ఇల్లు పని చేసేటప్పుడు పనివాడిగా వెళ్ళానన్నా చెప్పట్లే, మనమే కట్టింది ఇల్లు. తాటేక మొహమోడు హెల్పర్గా వెళ్ళాడంట, సిమెంట్ కలిపాడంట, నీళ్లు కొట్టాడంట, దానికి ఆయన కట్టాడంట ఇల్లు. ఇలాంటి బడాయి మాటలు ఉంటాయిగా. నీకు అర్థమైందా? మింగడానికి మెతికి లేకపోయినా మీసాలకు సంపంగి నూనె కావాలంట. లేదండి, అలాంటి ఆశలు లేవు గుడారాలలో. స్తోత్రం చెప్పండి. అంత ఉన్న గుడారాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని వాళ్ళు ఆ గుడారాల్లో నివసించి ఎంత సంతృప్తిగా బ్రతికారంటే, అబ్రహాములోనైనా ఇస్సాకులోనైనా యాకోబులోనైనా మీరు చూడండి, వాళ్ళు ఎంత తృప్తి అంటే, ఇక ఇస్సాకు అంటారా, మీకు అంతా బాగా తెలుసు కదండి, జలలు గల ఊటలు పొందుకున్నాడు. తాను వెళ్ళిన ప్రతి చోట ఒకటే జగడాలు, గొడవలు, దెబ్బలాట్లు, కుమ్మలాట్లు, ఒకే పరోటాలు వచ్చినట్టుగా ఎగబడుతున్నారు జనం. ఎగబడుతుంటే ఆయన పెద్దగా ఏం ఫీల్ అవ్వలా. ఇది మీద తీసుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వస్తే ఇది మీద తీసుకోండి. మనం కనుకైతే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకో కోర్టులు ఏదైనా ఉంటే మొత్తం కోర్టులు మొత్తం చుట్టూ తిరిగేవాళ్ళమే. మనం వదులుకుంటామేంటి? మనది అనుకున్నది మనం వదిలిపెడతామా? మరి ఇస్సాకు చూడండి, ఆయన బావులు, వాళ్ళ తండ్రి తవ్విన బావులు అవి, అబ్రహాము తవ్విన బావులు అవి. ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన బావులు తవ్వుకుంటుంటే వచ్చేమన్నారు తెలుసా? ఇవి మావి అంటే, పట్టకాయతలు తీసుకురా పోండి, డాక్యుమెంట్స్ తీసుకురా, లింక్ డాక్యుమెంట్లు తీసుకునిరా. అర్థమైందా? ఇవి ఏమనలా, మీవా తీసుకో. మళ్ళీ అక్కడికి వెళ్ళారు, అక్కడ తవ్వుకుంటుంటే మళ్ళీ అక్కడికి వచ్చారు. మళ్ళీ అక్కడ ఏమన్నారు? ఏంటి ఇవి కూడా మాయే అంటే, రే గొంతు మీద కాలేసి తొక్కేస్తా, రక్తం తాగేస్తా, కాసేపు బైబిల్ పక్కన పెట్టానంటే మీ అంతు జాలస్తా, ఇట్లా అన్నాడా? మనోళ్ళు చెబుతుంటారు ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి డైలాగు. కాసేపు బైబిల్ పక్కన పెట్టారంటే ఇప్పుడు ఈయన సంఖ్యలో ఉన్నట్టు. ఆయన ఎప్పుడో వదిలేసి ఉన్న సంగతి మనకు తెలుసుగా. కాసేపు బైబిల్ పక్కన పెట్టానంటే, పైన పడ్డానంటే రక్తం తాగుతాను, మేము రాక్షసు. మరి ఇస్సాకు అనలేదే. వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూడండి, వాళ్ళ తృప్తి చూడండి. దేవుడు నా పక్షాన ఉంటే ఇవన్నీ ఒక లెక్క. మన వాళ్ళు పెద్దలు కూడా సామెత చెప్తుంటారుగా, వడ్డిచ్చేవాడు మేనమామ అయితే ఏ మూల కూర్చుంటే మొక్కలు రావురా నాయన. దానికోసం మనం ఎగబడాలా. నవ్వుతారేంటి? వడ్డిచ్చేవాడు మీ మేనమామ అనుకో, ఏం చేస్తారు చెప్పు?
కాసేపట్లో పెడతారుగా, అక్కడ క్యూ పెడతారుగా. ఆ వడ్డిచ్చిన దగ్గర మనోడు ఉన్నాడు అనుకో, అంటాడు. ఇక వడ్డిచ్చేవాడు కూడా పక్కగా సరగా రా 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 కానీ కానీ అంటుంటాడు. ఈ వ్యవహారాలను మనకు తెలుసు. ఇప్పుడు వడ్డిచ్చేవాడు మన మేనమామ అయితే మనం కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఏంటంటే డిష్ పెట్టుకొని చేతిలో రైస్ 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 అంటూ వస్తాడు. ముక్కలన్నీ మనకు దేశం ఒట్టు రైస్ తీసుకుపోతూ ఉంటాడు. మనం అడగాలనేంటి? ఇప్పుడు ఆశీర్వదించే దేవుడు మన పక్షాన్ని ఉంటే, దీవించే దేవుడు మన తోడుగా ఉంటే, దప్పిక తీర్చే దేవుడు రండి, దప్పిక కొనిన వారలారా మీ దప్పిక నేను తీరుస్తాను రండి అని మనల్ని ఆయన ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తుంటే పిచ్చోళ్ళలారా ఏంటి? అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు గుడారాలలో నివసించి వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని జీవించి నెమ్మదిగా తమ పితరుల సమాధుల్లోకి వాళ్ళు వెళ్ళారంటండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఇహ పరమందునా నీవే నాకని. తబలా సౌండ్ తగ్గించుకో, మొత్తం లెవెల్స్ తగ్గించుకో, నా వాయిస్కి తగ్గట్టు పెట్టు. ఇహ పరమందునా నీవే నాకని, ఇక ఏదియు నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియు నాకు అక్కరలేదని, స్వాస్థ్యమే నీవని. స్తుతికి పాడు పాడు. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువాని వలన పొందిన ఈ, ప్రభువాని వలన పొందిన ఈ పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా, పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో ఆమేన్. జయ గీతమే పాడేనా, జయ గీతమే. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీత పాడు. జయ గీతమే జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, 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 జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులరా, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇక నన్నటికి దప్పికు. అతనికి జీవితం మీద ఒక ఘనమైన సంతృప్తి కలుగుతుంది.
ఈరోజు ఈ లోకాన్ని నేను విడిస్తే, ఈ క్షణాన నేను ఈ లోకాన్ని విడిస్తే నేను తిన్నగా వెళ్ళిపోతా. ఆ సంతృప్తి అతనికి ఉంటుందండి. ప్రాణం విడుస్తూ కూడా ఏదో చెప్పాలా, ఇంకా ఏదో చెప్పాలని. కొంతమంది ప్రాణం పోతున్నా ఊరకనే బోరు అంటాడు. ఆ చూసేవాడు కూడా భయపడి వెళ్ళిపోతుంటారు, ఒక్కరు ఉండరు. ప్రశాంతంగా మన పితరులు చూడండి, నెమ్మదిగా తమ పితరుల సమాధుల్లోకి. యేసన్న గారు ఆఖరి రోజుల్లో మేమంతా ఆయన మంచం దగ్గర కూర్చొని కన్నీళ్ళు పెడుతుంటే చూసి ఆయన మమ్మల్ని అనేవాడు, రేయ్ ఏంట్రా, ఏంటి మీరు నన్ను దుఃఖపరుస్తున్నారేంటి? అసలు ఆయన మమ్మల్ని దుఃఖపరచాలి. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆఖరి రోజుల్లో బాబోయ్ ఆయన ఒళ్ళంతా గొల్లైపోయింది, కళ్ళు పచ్చగా అయిపోయినాయి, మనిషి చూడాలని పరిస్థితికి అయిపోయాడు. ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఇక పచ్చగా మనిషి చూడలేని పరిస్థితికి వచ్చేస్తే ఒక తండ్రిగా మేము ఆయన్ని ఎట్లా చూస్తాం? అలాగా ఒక్కొక్క సందర్భంలో ఆయన అట్లా తిరుక్కొని ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకునేవాడమే. ఆయన టక్కని చూసానేవాడు, రే ఏంట్రా, ఏంటి నన్ను దుఃఖపరుస్తున్నారేంటి మీరు, ఎందుకు బాధపడాలి మనం? అట్లా అండి. మళ్ళా దగ్గరికి రా ఆ మాంసం దగ్గరికి వస్తే అలాగా నెత్తిమి చేయబెట్టో లేకపోతే చేయబట్టుకునో, తప్పురా తప్పు. మరలా చెప్పేవాడు, నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఒక 6 నెలలు టైం అడిగాను ఆయన ప్రభుని. నిజమండి, 6 నెలలు టైం అడిగా, ప్రభు పిల్లలకి బాధ్యతలన్నీ అప్పగించాలి, ఒక 6 నెలలు టైం ఏమని అడిగాను. అయిపోయింది 6 నెలలు. ఒకసారి మేము ఆయన్ని ఆఖరి రోజుల్లో వ్యాన్లో ఎక్కించుకొని మద్రాసుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. పోరు పడలేక సూటిపోటి మాటలు, బండరాళ్ళు. ఆయన అట్లా ఉంటే చూస్తా ఎట్లా ఉంటున్నారు మీరు మనుషులా? చాలా చాలా పడ్డం లేండి, ఆయన చెప్పుకోవడం కాదు, చాలా చాలా పడ్డం. ఎంత సంస్థను కట్టాడు, మిమ్మల్ని అందరిని పోషించాడు, మిమ్మల్ని అందరిని పెద్ద చేశాడు, మిమ్మల్ని అందరూ సావుకునిగా చేశాడు. ఆయనకు ఆరోగ్యం లేకపోతే పట్టి పట్టినట్టుంటారా? అది ఇట్లా అట్లా పొడిచి చంపుతుంటే ఏం చేయాలో అర్థం కాక మాకు కూడా సరే నన్ను వ్యాన్లో ఎక్కించుకుని మద్రాసుకు తీసుకెళ్తా ఉంటే నెల్లూరు దాటిన తర్వాత గూడూరు దగ్గర ఇంచుమించుగా పెట్రోల్ బంక్ దగ్గర ఆయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు అన్నాడు. అన్న మద్రాసు దాకా వెళ్దామని అంటే ఆయన కళ్ళమ్మటి నిలబెట్టి అన్నాడు, ఎందుకురా, తప్పు, వద్దురా, తిప్పండి, కారు వెనక్కి తిప్పండి. అన్నా అంటే నాయన రే నా మాటేనండిరా, మీకు ఎప్పుడన్నా నేను బాధ కలిగి చేశాను, మీరు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు? ఇంకంతే. మళ్ళీ వెనక్కి తిప్పేసాం, కారు వెనక్కి తిప్పేసి తీసుకుని వచ్చేటప్పుడు చెప్తున్నాడు, ఎందుకు తీసుకెళ్తున్నారు? నేను సిద్ధంగా ఉన్నాను రా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. 6 నెలలు టైం అడిగా. ఈ 6 నెలల్లో మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశా, బాధ్యతలన్నీ అప్పగించేశా, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి కదా. ఆ సిద్ధపాటు చూడండి ఎట్టుంటుందో. ఆ సిద్ధపాటు ఎంత ఆనందంగా, ఆహ్లాదకరంగా. ఆఖరి రోజుల్లోనైతే 2-3 రోజులైతే పక్కన కూర్చోబెట్టుకొని ఆ పాట పాడు. అవునండి, ఆయన ఉన్న గదిలో మంచం మీద పడుకుంటూ చుట్టూ మేము చేరి ఆరాధనే. ఒకడు నన్ను పిలుస్తాడు, ఒక పాట పాడు అంటాడు, విశ్రాన్ని పిలుస్తాడు, ఒక పాట పాడు అంటాడు. ఆ పాట రాసి మేము మొన్న ఒక పాట, ఏదేది, సర్వజ్ఞుడవు సర్వాధికారి. యెరూషలేముకి వెళ్ళినప్పుడు మనం ఆ రిధం విని ఆ రిధంలో ఒక పాట చేయాలనుకుంటే రాశారు మీరు, ఆ పాట పాడు. అదే ఎంత ఎంజాయ్ ఆయనకి. మాకేమో ఆయన చూస్తే గుండెలు పగిలిపోతుంది, ఎప్పుడు కూడా కోలుకుంటాడు ఏంటి పరిస్థితి అని. మాకేమో గుండె దడదడ ఎక్కిపోతే గుండెకు నీరైపోతుంటే ఆయనకేమో ఆ పాట పాడు అంటాడు. ఇక ఆ పాట పాడుతుంటే అబ్బా అట్లా ఆయన ఆనందం. నేను ఇచ్చు నీడు త్రాగువాడు మరి అన్నిటికీ దప్పికొనడు. ఆ తృప్తి ఉంటుంది జీవితం మీద. ఈ రాత్రి నీ బ్రతుకుల్లో, మన బ్రతుకుల్లో ఈ నీడు మనం త్రాగాలి. స్తోత్రం. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. అది యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యం.
ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. ఆయన దట్టమైన మేఘమును జలముతో జలములతో నింపును. తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే దట్టమైన మేఘమును జలముతో నింపును అంటే నీళ్ళని మేఘంలాగా పెట్టాడండి పైన. చప్పట కొట్టండి గట్టిగా. ఏం తాటేకి పెట్టకూడదు? హలో, మనం నీడ కోసం ఏం వేసుకుంటాం చెప్పరేంటి? పందిర చలవ పందిర. సరేలే, ఇప్పుడు మన స్లాబులు ఉన్నాయంటే ఓకే, నేను కాదన్నట్లే. మనం ఏం చేస్తాం యాత్రలో? పందిరికి తాటేకు, కొబ్బరి మట్టలు, ఇంకా గుమ్మడికాయ మట్టలు, ఏదో ఆకు పాకు తీసుకుని వచ్చి నెత్తి మీద పెట్టుకొని, లేకపోతే ఏదన్నా ఒక షెల్టరు, ఒక నీడగా వేసుకుంటాం. ఆయనంట నీళ్ళని, జలములను, నీటిని మేఘములుగా పెట్టాడంట. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి విడిపించబడి రక్తంతో కడగబడి కొనబడి వాళ్ళు అరణ్య యాత్రలు వెళ్తుంటే ఈ నీళ్ళని మేఘంగా ఆయన వాళ్ళ నెత్తి మీద పెట్టాడంట. ఈ నీళ్లు ఏ నీళ్లు అని అంటే నీకు నీడనిచ్చే నీళ్లు. స్తోత్రం కలుగుగాక. ఏమిచ్చే నీళ్లు? ఒకటేమో నీ దప్పిక తీర్చే నీళ్లు, రెండు నీకు నీడనిచ్చే నీళ్లు. మీరేమో ఏమనుకుంటున్నారు? ఆ నీడ కిందకి వెళ్ళకుండా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి నీడ కిందకి వెళ్తా ఏంటండి? మా అమ్మాయి రష్యాలో ఉంది, మా అమ్మాయి నీడ కిందకి వెళ్తా. మీ అమ్మాయి అయినా మీ అబ్బాయి అయినా ఎంతవరకు నీకు నీడని ఇస్తారు? ఓ శాంతమ్మ, ఓ శాంతమ్మ, శాంతం లేకుండా పోతావు. నువ్వు రావాల్సింది ఏ నీడకి? నీకు చల్లని నీడనిచ్చే ఆ నీడకి రాకుండా వాళ్ళ నీడకి, వీళ్ళ నీడకి, ఆ నీడకి పరుగులు తీస్తున్నావు. ఎక్కడికి? ఒక బ్రదర్ నాతో వచ్చి చెప్పాడు, అన్న ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వద్దని రాసి చేసి వచ్చాను అన్నాడు. నేను తిక్కలడో మంచోడు నువ్వు. 5-6 సంవత్సరాల నుంచి ప్రమోషను అని చెప్పి గోల పెట్టావు. మరి దేవుడు ప్రమోషన్ ఇస్తే ఎందుకు వద్దని చెప్పి వచ్చారా? ఎందుకని వద్దని రాసి చూసి వచ్చావంటే, కాదన్నా ఇచ్చారు కానీ అక్కడ మన ఓసాన మందిరం లేదన్నా, నాకు పోస్టింగ్ ఇచ్చిన ఊర్లో ఓసాన మందిరం లేదు, అందుకే వద్దని చెప్పి రాసి ఇచ్చేసి వచ్చా. నేను అన్నాను, లేదు సరే మరి ఆ పక్కన ఏడన్నా ఉంటుంది కదంటే, ఆ పరిసర ప్రాంతాల్లో చాలా దూరంగా ఉందన్నా, నేను ఫ్యామిలీని వేసుకుని వెళ్ళాలంటే చాలా ఖర్చు అయిపోద్ది, ఏటెత్తుక లంక మేతకు సరిపోద్ది, వద్దు, అట్లాంటి ఉద్యోగం నాకు వద్దు. నేను దేవుని మందిరానికి దగ్గర ఉండాలా, నా పిల్లలు దేవుని మందిరంలో తిరగాల, నేను నా పిల్లలు నా భార్య దేవుని మందిరానికి దగ్గరగా రావాలా, దగ్గరగా ఉండాలా. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకు దూరం అయిపోయే ఉద్యోగం నాకెందుకన్నా? ఉన్న ఉద్యోగం సరిపోద్ది, లేకపోతే దేవుడు కావాలనుకుంటే ఇంకో చోట ఇస్తాడు. వద్దని రాసి వచ్చా. ఎందుకంటే మాకు దేవుని మందిరపు నీడ మాకు కావాలి. హల్లెలూయా. మేము ఈ నీడలో బ్రతకాలి. హల్లెలూయా. మేము ఈ నీడలో చల్లని బ్రతుకు బ్రతకాలయ్యా. వేసవి రాగానే తాటేకులు, పందిర్లు, శిలీంధ్రాలు పెడతారా లేదా? ఒక్కొక్క తాటేకు పందిరి కిందకి వెళ్తే అంత చల్లగా ఉంటుందో. కానీ ఏ తాటేకు పందిరైనా ఎండిపోద్ది. ఏ తాటేకు పందిరి నీడైనా ఒక రోజున ముందు 3 రోజులు, తర్వాత 4 రోజులు చికెను మాంసం రొయ్యలు పెడతారు. ఆ తర్వాత పప్పు, పచ్చడి, చారు, ఆఖరికి పచ్చిమిరపకాయల పచ్చడే గతి. ఎండిపోద్ది తాటేకు. ముందు వారాల్లో కొలిసి కొసరు పెడతారు. వేసుకోవద్దు, నాకు కొంచెం వేసుకో, 4 ముక్కలు వేసుకో అంటుంటే అబ్బా వదిన మురిసిపోయి ఇంకొక వారం ఉందాం లేబ్బా అనుకుంటుంది. 4 రోజులు అయిపోయిన తర్వాత ఏముంటుంది? వదిన బస్సుకు టికెట్ నేను కొన్న పెట్టినా నువ్వు కొంటావా? మనుషుల నీడలన్నీ ఎండిపోతాయండి. నా మాట ఏనండి. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. నరం లేని నాలుగు కదా,
ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు తొలగిపోతారు, యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మిన ఫలితం లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ నీడలు శాశ్వతమైనవి కాదు. కలలు కన్న జీవితాలు కన్నిటి సాగరంలో మునిగిపోయాయి. కలలు కన్న జీవితాలు మోడు బారిపోయి వాడిపోయాయి. కలలు కన్న జీవితాలు కన్నిటి సాగరములో కొట్టకపోయాయి. ఏ నీడ శాశ్వతమైనది కానే కాదు. అందుకే నీళ్ళ యొద్దకు రండి నా పిల్లలారా, నీళ్ళ యొద్దకు రండి. ఏ నీళ్ళయ్యా? మీకు నీడనిచ్చే నీళ్లు, మీకు సంతృప్తినిచ్చే నీళ్లు. ఎండ తాకిడికి తట్టుకోలేక ఎండిన ఎడారిలో పొగసగలు కక్కుతున్న పరిస్థితుల ప్రభావాలలో నిలిచే నీడ లేక, కూర్చునే స్థానం లేక, అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోతూ వెట్ట కలిగి వాడిపోతున్న ప్రజలారా, మనుషులను నమ్మి, అధికారులను నమ్మి, బంధువులను నమ్మి, స్నేహితులను నమ్మి ఓడిపోయి కన్నిటి మయమై జీవితం మీద విరక్తి కలిగిన ప్రజలారా, నేనిచ్చే నీళ్లు నీకు ప్రశాంతతనిస్తాయి. నేనిచ్చే నీళ్లు నీకు నెమ్మదినిస్తాయి.
నేనిచ్చే నీళ్లు నీకు ఏ హాని లేకుండా మేఘమై నీ ఎదుట నీ పైన నిలిచి నీ నడకను కొనసాగిస్తాయి, నీ గమ్యానికి తీసుకుని వెళతాయి, నీవు కోరిన రేవులో నిన్ను నిలబెడతాయి. ఏ నీడను నమ్మినా నీకు ఆశ్రయం లేదు, ఏ నీడ కోరుకున్నా నువ్వు నిమ్మలంగా ఉండలేవు, ఏ నీడలో నువ్వు విశ్రాంతిగా ప్రశాంతంగా బ్రతకలేవు. నేను నీడను మేఘంగా మూటగట్టి పెట్టా. మనం కూడా రాసుకున్నాంగా ఒక పాట. ఏ పాట అది? మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి. సముద్రాల మార్గాలు తెలుసా మీకు? ఆయన పెట్టాడు. మరి మనకు తారు రోడ్లు, మరి వాటిలో కూడా తారు రోడ్లు ఉన్నాయేమో. షిప్పులు, ఓడలు భూగర్భంలో జలగర్భంలో వెళ్తున్నాయంట. కొన్ని వేసి పెట్టాడు ఆయన. మరి మేఘంలో నీళ్ళను మూటగట్టి పెట్టాడు. ఎందుకయ్యా ఈ నీళ్ళను అంటే ఇప్పుడు కాదు, ఆనాడే పై జలములు పైకి, కింది జలములు పైకి వేరు చేసి పెట్టాడంట. ఆది కాండంలోనే. ఏ కాండం? గట్టిగా చెప్పండి. ఆది కాండంలోనే పై జలములు పైకి, క్రింది జలములు కిందకి వేరు చేసి పెట్టాడంట. ఒకవేళ పై జలములు అడుగుంటాయి, మేము పైకి ఎందుకయ్యా, వీళ్ళు కిందకి ఎందుకయ్యా, మేము కూడా కింద ఉంటాం. నోరు మూసుకో పైకి వెళ్ళా. ఆ కింద పై జలాలు అడుగుంటాయి, మేము పైన తిరగాల, వీళ్ళేమో కింద ఉంటాయా, మేము కూడా కింద ఉండవా. నోరు మూసుకు పైకి వెళ్ళి చల్లటి నీడ నువ్వు నా ప్రజలకి, నా మీద ఆనుకొని, నన్ను విశ్వసించి, నా మీద గురి పెట్టుకొని, ఈ పాపపు లోకంలో నుంచి, ఈ పాపపు ఐగుప్తులో నుంచి, ఈ నాశన కోపంలో నుంచి, ఈ బానిసపు బ్రతుకుల్లో నుంచి ఎవరైనా నన్ను ఆశ్రయించి ఈ నీడ యొద్దకు వస్తే వాళ్ళకి నీవు నీడ చూపాలి, వాళ్ళకి నువ్వు ఆశ్రయం కావాలి, వాళ్ళ బ్రతుకు సార్థకం కావాలి. నా ప్రియ సహోదరులారా, మనిషికి రోజున కష్టం 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 అండి. ఎప్పుడు కన్నీటి ఊట ఆగట్లే, ఎప్పుడు కన్నీటి తడి ఆరట్లే. ఎన్ని శోధనలో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందులో. ఒక్కొక్కరు ఏడుపు చూస్తే గుండె ద్రవించిపోద్ది. అయ్యా, చిన్ననాడు ప్రారంభమైన ఈ కష్టం, ఇదిగో వృద్ధాప్యంలోకి వచ్చేసాను, ఇంకా ఈ కష్టం తీరలేదు నాయన. పెళ్ళైతే కష్టాలు పోతాయి అన్నారు, నాయన ఇంకొంచెం 4 ఇంచు పైన పడ్డాయి. నేను నవ్వుకుంటానండి. ఒరే ఒక్కడ ఉన్నావు కాబట్టి నీకు అట్ట ఉంది, పెళ్లి చేసుకో, కష్టాలు తీరిపోతాయంటే ఆమె వచ్చింది మహాతల్లి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసినా వారానికి 3 రోజులు చందనా బేదరసంలోనే ఉంటుంది. ఉండే తిప్పలు కాకుండా అప్పులు ఇంకొంచెం ఎక్కువైనాయి. ఎక్కువ మాట్లాడితే కొనిపెట్టలోనోడు ఎందుకు చేసుకున్నావు అయ్యా అంటుందంట. అంటే కొనిపెట్టడానికి చేసుకున్నాడు ఏంటి? సరే, పిల్లలు పుడితే కష్టాలు పోతాయి అన్నారు. ఈ పిల్లలు నాయన పీక్క తినేవాళ్ళు పుట్టారయ్యా. ఒక్కొక్కడు జలగలో నాయన, ఒక్కొక్కడు 3 కేజీలు తింటున్నాడు స్వామి. ఒక్కొక్కడు కుండ దగ్గర కూర్చున్నాడు అంటే ఆమెననేది తెలియదు ఆడికి. మనమే ఆశీర్వాదం ఇచ్చి 2 చేతులు పెట్టి పైకి లేపాలాడిని. ఇంతమంది వచ్చినా, ఇంతమంది పుట్టినా నా కష్టం మాత్రం పోలేదు స్వామి, పోదు. నీవు ఒక నీడకి రావాలి, స్తోత్రం కలుగును గాక. నీకు నీడనిచ్చే జలముల యొద్దకు రావాలి. హల్లెలూయా. నీ బ్రతుకుగా తీర్చిదిద్ది, నీ బ్రతుకులో సుఖశాంతిని ప్రసాదించే అదిగో నీటి మేఘాలు ఉన్నాయి. ఆయన మేఘాలలో నీటిని దాచిపెట్టి నీ కొరకు ఆయన ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఏమని? సుఖమెరగని సహోదరుడా, సుఖమెరగని నా కుమారుడా, కష్టంతో కడ తీర్చలేక, ఒకవేళ కష్టంతో ముందుకు వెళ్ళలేక, నిలిచే నీడలేక ఎండ మావులను చూచి మోసపోతున్న సహోదరుడా, నా కుమారుడా, రా నీళ్ళ యొద్దకు కదలేరా. ఆ నీళ్లు నీకు నీడనిస్తాయి, ఆ నీళ్లు నీకు తృప్తినిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీల గురించి మనం చదివితే వాళ్ళు 40 సంవత్సరాలంట అరణ్యం ఎట్లుంటుంది మీకు తెలుసుగా? ఎట్లుంటుంది? కాలు బగ్గుమంటాయి. నేను వెళ్ళా,
మేము దుబాయ్ వెళ్ళినప్పుడు మీటింగులకి అక్కడ సురేష్ గారని మంచి ప్రేమ కలిగిన వ్యక్తి అతను. సురేష్ గారని ఆయన మీటింగులు ఏర్పాటు చేస్తే వెళ్ళాం. పగలు ఖాళీగా ఉంటే అన్నయ్య ఇక్కడ ఎడారులు ఉంటాయి, చాలా బాగుంటాయి, వెరీ నైస్, సో నైస్ అన్నాడు. సో నైస్ ఎక్కడ నాకు తెలిసిలో పోయా అని చెప్పాను. ఎందుకంటే మేము తెలియను నేను కాదుగా, నాకు తెలుసు అన్న. బ్యూటిఫుల్ సీనర్స్ అన్న, సో నైస్ అన్న అన్నాడు. నేను సో నైస్ పడుకుని నిద్రపోతా, మీరు వెళ్ళి సో నైస్ తిరిగేసి రమ్మని చెప్పాను. నాతో వచ్చిన 3-4 వెళ్ళారు. సాయంకాలం ఒక్కడు మొహం ఒకరు గుర్తుపట్ల. ఎందుకంటే వేసవి కాలం వెళ్ళి అక్కడ ఆ ఎడారిలంతా తిరిగి వచ్చేసరికి మొహం నల్లగైపోయి, కళ్ళు గుంటపడిపోయి, మూతి ముందుకు వచ్చి ఫేజలా అని అంటూ వచ్చారు. మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు అంటారు, అన్న దేవుడే తప్పించాడన్న నిన్ను అన్నాడు. నేను అన్నాడు, దేవుడే మిమ్మల్ని తీసుకెళ్ళాడు అక్కడికి. జీవితంలో ఇంకెళ్ళరు సాగా నాయను. ఎంత వేసవిలండి మన దుబాయ్లో నాయను బగ్గుమని మండిపోతుంది, అంత వేడి. వాళ్ళేమో లోకల్గా ఉన్నవాళ్ళేమో బాత్రూంలో కూడా ఏసీ పెట్టుకున్నారు వాళ్ళు. నిజం నేను చెప్పేది, అంత వేడి. అంత వేడిలో మా వాళ్ళు సైట్ సీయింగ్ వెళ్ళారు. సైట్ సీయింగ్ అని వెళ్తే ఇక ఆ సైట్ అంతా వీళ్ళ సైట్ కొట్టింది. మొక్కలు మాడిపోయి వచ్చి ఇక సొయ్యి లేకుండా పడిపోయారు మంచం మీద. ఎవడు బొమ్మన్నాడు నిన్ను. అందుకే నా ప్రభు, ఇలాంటి అరణ్యంలో నీ బ్రతుకు వేసారిపోయి సొక్కి సమస్యలిపోతున్నావు, నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నీళ్ల యొద్దకు రండి, ఆ నీళ్లు నీకు నీడనిస్తాయి. నిన్ను అలసిపోనివ్వవు, నిన్ను సొలసిపోనివ్వవు, నిన్ను సొక్కిపోనివ్వవు. 40 సంవత్సరాలు అంత వేడిమి కలిగిన అరణ్యంలో వాళ్ళు కాలి నడక నడిస్తే అందరు యంగ్స్టర్సా? హలో అందరు చెప్పండి. ఇశ్రాయేలీలు ఇంచుమించు లక్షల కాల్బలం కదా, అందరు యంగ్స్టర్సేనా? అంత యవనస్తులా? ఆ కబడ్డీ పోటీలకు వెళ్ళినట్టు వెళ్ళారా? వాలీబాల్ పోటీలకి, క్రికెట్ పోటీలకు వెళ్ళినట్టు వెళ్ళారా? ముసలి ముతక చిన్న పెద్ద బిడుసు పెట్టే బేడ మూట ముల్లె మొత్తం నెత్తి మీద పెట్టుకొని పిల్ల బిడుసు మొత్తం ఆ అరణ్యంలో నడిచేళ్తుంటే ఏంటండి? వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. వాళ్ళ బట్టలు ఎందుకని? చెమట పెడితేగా వాళ్ళు అలసిపోతే కదా. చెమట పడితే బట్టలు పాతకెళ్ళిపోతాయి. చెమట పడితే స్నానం చేయాలి రబాబో అనిపిస్తుంది. ఏసీ గదిలో ఉన్నట్లుగా చల్లగా మేఘం కింద. మేఘమా? ఓ మేఘమో, ఏమున్నాయి నీలో ఇంత చల్లగా ఉన్నావో? నీకోసం దేవుడు నీటిని నింపాడు నాలో. నీకు నీడనివ్వాలని నీటితో నింపాడు నన్ను. వాళ్ళు 40 సంవత్సరాలు శోభరంగా హాయిగా నడుచుకుంటూ తిని తాగి ఆనందయాత్ర పాడుకుంటూ, రాత్రేమో అగ్నిస్తంభం. ఒకవైపు అగ్నిస్తంభం వెచ్చదనానికి, 2 వెలుగుకి. ఎలక్ట్రికల్ పవర్ లేదు కదా, జనరేటర్స్ లేవు కదా. ఒకటేమో వెచ్చదనానికి, 2 వెలుగు, 3 భద్రత, ఏ పురుగు బుట్ట రాకుండా. వెలుగు చూస్తే ఏ జంతువులు కూడా రావు అక్కడికి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా వాళ్ళని నడిపించుకుని పోషించుకొని తీసుకొని వచ్చాడు. ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా నడిపించాలని ఆశిస్తూ కోరుకుంటున్నాడు. ఇంకా ఆ ఎండలోనే పడి, ఆ ఎండలోనే కూర్చొని చెమట గార్చుకుంటూ శానా జీవితం, శానా బతుకు, శానా కుటుంబం, శానా మొగుడు, శానా భార్య, శానా పిల్లలు. మనాలకి విరక్తి కలిగితే చూడాలి, మాటలు భలే ఉంటాయి. అప్పుడు రికార్డ్ చేసుకుని కిస్మిస్ పండుగ రోజు రేడియోలో పెట్టాలి దాన్ని. ఏం మాట్లాడతాడు? పుట్టక ఈ పుట్టాను. అడవిలో మానయ్య పుట్టుంటే బాగుండే మాట. నరుకుతారు గొడ్డలు తీసుకొని వచ్చి. ఆడు మనం అంటాం, ఈ పుట్టక పుట్టాను, ఏం బతుకు. అడవిలో మానయ్య పుట్టుంటే పోయిండే మాట. అడవిలో మానయ్య పుడితే బాగుపడతావా?
ఇలాగ చెప్పించుకుంటుంటారు. ఆ ఎండ వేడి అలాంటిది, ఆ పొగ సగలు అలాంటివి. కానీ రాత్రి నా ప్రభు నిన్ను ఆ నీడ కిందకి పిలుస్తున్నాడు. ఆ నీళ్లు నీకు నీడనిచ్చి నీ యాత్రను సుఖమయం చేస్తాయి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జలములను పై జలములు పైకి, కింద జలములు కిందకి విడగొట్టి చక్కగా నీడను చూపించి ఇదిగో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిలుస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి అవకాశం వచ్చింది కనుక నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నీ విరక్తి కలిగిన, లేకపోతే వేసారిపోయిన, ఎండిపోయిన నీ జీవితాన్ని గుర్తించి పరుగు పరుగున ఆ నీళ్ల యుద్ధకు వస్తే ఇక నీవు నీడలో ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఇంకొక మాట మీకు బాగా తెలిసిన మాట కూడా దీనికి లింక్గా చెప్తాను. ఇంకొకటి, అది 23వ కీర్తన 2వ చరణంలో ఉంటుంది చూడండి. మీకు బాగా తెలిసిన కీర్తన. ఆ కీర్తన దీనికి లింక్గా ఉంటుంది. 23వ కీర్తన 2వ చరణం. శాంతికరమైన జలముల ఏం జలములంట? నీడలో నిమ్మలంగా ఉండడం మాత్రమే కాదంట, శాంతికరమైన జలముల అంటే ఫ్రిడ్జ్ వాటర్, స్కూలింగ్ వాటర్ అండి. ఏంటది? స్కూలింగ్ వాటర్. మంచి ఎండలో ఉన్న వాళ్ళకి వేడి వేడి నీళ్ళు కప్పు నిండా తీసుకొచ్చి తాగమంటే ఏమంటారు? ఎత్తి మొఖాన్ని కొడతారు. నువ్వు దాగు, వారం రోజులు దాగు అని చెప్తారు. అయితే ఆ శాంతికరమైన జలముల యొద్ద ఈ నీళ్ళు, ఈ వాటర్ ఎలాంటివంటే నీకు శాంతి. అందరు చెప్పండి ఏంటిది? అందరు గట్టిగా చెప్పండి ఏంటిది? కాంతి కాదు, శాంతి. ఎట్లుంటుంది అది? మాట్లాడరేంటి? ఎట్లా ఉంటుంది ఆ శాంతి? ఎట్లా ఉంటుందంటే యేసయ్యలో ఉన్న ఆ ప్రశాంతత, యేసయ్యలో ఉన్న సమాధానం మనలోకి వచ్చేటట్లు ఉంటుంది. యేసయ్య చెప్పాడు కదండి, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతి. ఈ రోజున ఆ శాంతికరమైన జలముల యొద్దకు నేను పిలుస్తున్నాడు ఆయన. ఈ శాంతికరమైన జలముల యొద్ద కూర్చున్న వ్యక్తి, ఈ శాంతికరమైన జలముల యొద్ద బ్రతుకుతున్న వ్యక్తి, ఈ శాంతికరమైన జలములను త్రాగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా ఉంటాడండి. నేను భీమవరంలో సేవ చేస్తున్నప్పుడు కైకలూరు మందిరం భీమవరం బ్రాంచ్. కైకలూరు తెలుసా? భీమవరం బ్రాంచ్ ఉంది కైకలూరులో. సరే, అక్కడ మందిరం కడతా ఉన్నాం. మందిర పనులు జరుగుతూ ఉంటే రైల్వే ట్రాక్ ప్రక్కనే ఉంటుంది కైకలూరులో. అక్కడ మందిర పనులు జరుగుతూ ఉంటే నేను అక్కడ ఆ బ్రాంచ్లో పనిచేస్తున్న సావకుడు పాస్టర్ ఇద్దరు కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ పని చేయిస్తూ ఉంటే రోజు సాయంకాలం ఒక పెద్ద ఆయన తెల్ల పంచె కండువా కట్టుకొని, అంగి వేసుకొని, తెల్ల మల్లెపూ లాంటిది వేసుకొని ఎట్లా నడిచిపోతూ ఉంటాడు. ఇంకెక్కువ గట్టిగా నడవడు. ఇంతే రోజు టయానికి. అప్పుడు మేము ఆయన చూసి అనుకున్నాము, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు రే పెద్ద ఆయన అని. మేము పెద్ద శాస్త్రవేత్తలం అయిపోయినాం. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం తెలుసా? ఈ వయసులో అట్లా ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు. మాకేదో పెద్ద ముదురులాగా మేము ఈ వయసులో అంత ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ చికాకులు, ఈ తవలపాకులు, ఈ ఇస్త్రాకులు ఇన్ని ఉండకూడదు, ప్రశాంతంగా అట్లా ఉండాలా అని మేము ఓయమ్మ ఇంకా అటు నుంచి అటు ఆ డొంకలో పడి ఎన్ని చరిత్రలు మాట్లాడుకున్నాం ఆ రోజున. ఏది? ఆయన అట్లా నడిచి వెళ్తుంటే తెల్ల పంచె, గ్లాస్కో పంచి, మళ్ళీ అంగి ఒకటి, మళ్ళీ పైన కండవ ఒకటి వేసుకుని వెళ్తుంటే ఆయన చూసి మేము అట్లా అనుకున్నాం. ఒకరోజు మేము అక్కడే కూర్చొని ఉన్నామా, వెళ్ళేవాడు వెళ్ళకుండా పంచి చేతులు ఇట్లా పట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇటు చూస్తున్నాడు మందిరం వైపు. సరే పెద్ద ఆయన కదా అని, పెద్దయ్య కూర్చుంటారా కాసేపు అన్నాం. పెద్ద ఆయన కదా, ఎవరైతే ఏంటి అని, పెద్దయ్య కూర్చోడు పంపిస్తాను కూర్చుంటారా అంటే
నేనే వస్తాలే నాయన అని వచ్చి దగ్గర కూర్చున్నాడు. దగ్గర కూర్చో కుర్చీ వేసి కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి ఇక మేము ఆయనతో మాటలు ప్రారంభించాం. మేము చూస్తూ ఉంటామయ్యా పెద్దయ్యా, మిమ్మల్ని రోజు ఇట్లా వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్తారు ఇక్కడికి అని అడిగాం. ఆయన పక్కున్నవి సొట్ట తాగడానికి అన్నాడు. నిజమా? సొట్ట తాగడానికి ఇక్కడికి ఏంటంటే ఇంట్లో తాగితే ఊరుకోరండి, అందుకని ఈ రైల్వే ట్రాక్ మీదకి వచ్చి కాసేపు కూర్చొని సొట్ట తాగేసి వెళ్ళిపోతాను. మేమిద్దరం ఒకరు చూసుకున్నాం. ఈ వయసులో ఇంత ప్రశాంతంగా ఉండాలి వీళ్ళు అని మాట్లాడుకున్నాం మేము. ఇది సొట్ట తాగడానికా? మరలా అన్నాడు ఆయన, రోజు వస్తానండి, ఇంట్లో ఊరుకోరండి అని. మేము అన్నాము, ఇంట్లో ఊరుకోకపోవడం ఏంటి, ఎక్కడ వీళ్ళంటే చెప్పాడు ఆయన, ఇక్కడ ఎట్లా ఎట్లా అని. ఆయన మరి మేము సావకులం అనుకున్నాడు కదా, ఆయన ఇంక స్టార్ట్ చేశాడు. పాస్టర్ గారు అండి చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి గొప్పవాళ్ళని చేసామండి, కనీసం మా ఇంట్లో సుట్ట తాగేదానికి కూడా మాకు స్థావరం లేదండి అన్నాడు. ఏమైంది అంటే నాయన ఇంత చరిత్ర చెప్పాడు. ఆస్తులన్నీ ఖర్చు చేసి కండలు కరగదీసి పిల్లల్ని పెద్దలు చేసి వాళ్ళు ఒక ఇంట్లోని చేస్తే ఈ రోజున మేము లెక్కలేదండి వాళ్ళకి అని స్టార్ట్ చేశాడు. అప్పుడు అనుకున్నాం, ఒరే నాయనా ఈయన నడిచినంత నెమ్మది కాదు, మనం ఈయన నడక చూసి ఏమనుకున్నాం, మీరు కూడా మోసపోవద్దు. ఎవరన్నా మెల్లగా నడుస్తుంటే అబ్బా ప్రశాంతంగా నడుస్తున్నాడు అనుకోవద్దు. తొందరగా నడవలేక నెమ్మదిగా నడుస్తున్నారు వాళ్ళంతే. వాళ్ళకి కుర్చీ వేసి కనుక కూర్చోబెట్టి మాట్లాడితే పుస్తకాల కట్ట ఓపెన్ చేస్తారు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనిషి ఈరోజు పైకి కనబడేది వేరు, అంతరంగంలో ఉన్న కొంపటి వేరు. పైకి పైజలాడు చెప్పచ్చు, కనబడగానే పైజలాడు హల్లెలూయా గ్లోరీ అన్నీ వాళ్ళే చెప్పేస్తారు. ఇక అంత మాత్రాన ఏదో ఉత్సాహంగా కులాసగా ఉండరని అనుకోవద్దు. గుండెల్లో దిగమింగుకుని ఉన్న దుఃఖం దేవునికి తెలుసు, మగ్గిపోతున్న అనుభవాలు దేవునికి తెలుసు. తలంచుకొని దుఃఖాన్ని బయటికి కనపరచలేక దిగమింగుతూ జీవితంలో కన్నీళ్ళ అన్నపానాలకు భుజిస్తున్న హృదయ స్పందన దేవునికి తెలుసు. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి వివరించుకోలేక ఉన్న గోడు ఎవరికి చెప్పుకుంటే కుటుంబపు గౌరవం మంట కలుస్తుందో అని అన్నట్లుగా అల్లాడిపోతూ గుండె గుప్పిట్లు పెట్టుకుని జీవిస్తున్న జీవితాలు కోకోలలుగా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరులరా, ఏ క్షామము చేత, ఏ వేదన చేత, ఏ వ్యధల చేత శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నావో ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, నీళ్ల యొద్దకు రండి. ఏ నీళ్లు? శాంతికరమైన నీళ్లు. నీకు శాంతిని, సమాధానాన్ని. నీ కులం నీకు శాంతినివ్వలేదు, నీ మతం నీకు శాంతినివ్వలేదు, నీ డబ్బు నీకు శాంతినివ్వలేదు, నీ పదవులు, నీ ఆధిక్యతలు, నీ ఆధిపత్యాలు, నీకున్న స్టేటస్ కానీ ఏది కూడా నీకు శాంతినివ్వలేదు. నా ప్రభు ఎద్దకు వస్తే ఆయన ఇచ్చే నీళ్లు త్రాగువాడు శాంతియుతమైన బ్రతకగలుగుతాడు, ప్రశాంతంగా బ్రతుకుతాడు. భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, ప్రశాంతతను, శాంతిని ఇస్తాను అన్నాడే కానీ మీ మతాన్ని మారుస్తాను, మీ కులాన్ని మారుస్తాను అని అనలేదు. మతాలతో కులాలతో యేసయ్యకు సంబంధం లేదు, మతాలు కులాలు యేసయ్యకు అవసరం లేదు. అసలు క్రైస్తవ్యం కులం కాదు, క్రైస్తవ్యం మతం కాదు. మతాలకి కులాలకి అతీతంగా ఉన్నదే క్రైస్తవ్యం. ఆయన నీ కులాలతో మతాలతో వ్యాపారం చేసేవాడు కాదు, నీ కులాలతో మతాలతో రాజకీయం చేసేవాడు కాదు. కులాలతో మతాలతో మభ్య పెట్టి మనుషులను మోసం చేసి దగా చేసి నేను దేవుడని ఆయన పేరు కొరకు ప్రయాసపడేవాడు కాదు. సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, సర్వలోకాన్ని పాలించుచున్న దేవుడు, లోకానికి దేవుడు అనుటకు యోగ్యుడైన వాడు, సర్వభూజనులను సృష్టించిన సృష్టికర్త అయిన వాడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెదకినను. నీతో సమమైన బలమైన వారెవరు లేరే
నీతో సమమైన బలమైన వారిని ఎందు వెదకినా లేరయ్యా. నీలాంటి దేవుడు లేడయా. నీతో సమమైన బలమైన, ఆయనతో సమానమైన బలము కలిగిన వ్యక్తులను ఎందు వెతికినా ఈ సృష్టిలో ఎక్కడ చూసినా, ఎందు వెతికినా ఎక్కడ కనబడరే. స్తోత్రం, 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 స్తోత్రం. ఐశ్వర్యం ఇస్తానన్న వాళ్ళు కనబడవచ్చు, స్థలాలు పొలాలు ఇస్తానన్న వాళ్ళు కనబడవచ్చు. హలో, నీ రూపాన్ని మార్చేవాడు కనబడవచ్చు, కానీ నీ గుండెను మార్చేవాడు ఎవడో లేడు. నీకు శాంతినిచ్చేవాడు ఎవడో లేడు. సమాధానమును చాటి చెప్పగలిగిన వాడు ఎవడో లేడు. ఈ రాత్రి నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సమాధానార్థమైన శిక్షను భరించాడు. నీ సమాధానము కొరకై ఆయన సిలువకు ఎక్కాడు. నీ సమాధానము నిమిత్తమై నీ భారాన్ని సిలువలో మోసి నీ పత్రాన్ని మేకులకి సిలువకు దిగగొట్టాడు. నిన్ను విమోచించి విడుదల కలిగించి స్వతంత్రునిగా చేశాడు. ఈరోజు బట్ట కట్టి బైబిల్ పట్టి బజార్లో రాజులాగా నడుస్తున్నావు. కింగ్ ఆయన కనుక రక్తం గార్చి క్రయధనమును చెల్లించి అప్పు కట్టకపోతే ఈ సందులోంచి ఆ గొంతులోకి, ఆ గొంతులోంచి ఈ సందులోకి ముఖానికి మోసుకేసుకుని తిరిగేవాడివి. కానీ నా దేవుడు నీ తలపైకి ఎత్తాడు, నీ సిగ్గు తొలగించాడు, నీ అవమానం తొలగించాడు, నీ అప్పు అంతా ఆయన కట్టి పడేశాడు. అంతే కట్టేసి అన్నాడు, పో వెళ్ళు, ఆత్మకూరలు ఆత్మ పొందుకో. హల్లెలూయా. ఆత్మ పొందుకొని ఆత్మకూరలు ఎగురు. జీసస్ జీసస్ ఎగురు. ఎవడన్నా అడుగుతున్నామని చెప్పు, నీ అప్పు నేను కట్టేశానని చెప్పు. అంతేనా ప్రభు? వెళ్ళు. హల్లెలూయా. చెప్పండి. దప్పికి తీర్చే నీళ్ళు, నీడనిచ్చే నీళ్ళు, శాంతినిచ్చే నీళ్ళు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం. ఇర్మియా గ్రంథం 17:8. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. ఎందుకని పచ్చగా ఉంటుంది దాని ఆకు? చెప్పండి, అందరు తలలపైకి చెప్పండి. ఏంటది? ఇదిగో ఆకు ఉందనుకో, పచ్చగా ఉందంటే సంగతి ఏంటి? ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే. ఏం ఆక ఏంటి పచ్చగా ఉన్నావంటే, అంటే నాకేమన్నా అయినా చూసుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉందిలే. ఈ ఆకును అడుగుతాం పొట్టిదాన్ని, పొట్టిదాన్ని నువ్వేంటి బాగున్నావు అంటే, నాకు ఆధార్ కార్డు ఉందిగా. ఈ పొట్టిది కూడా వద్దు, ఈ పొట్టిదాన్ని అడుగుదాం, పొట్టిదాన్ని నువ్వేంటి బాగున్నావు ఏంటి అంటే, నాకు బ్యాంక్ కార్డు ఉందిగా. కానీ ఒక చెట్టు ఉందంట, నీటి కాలువల యోరన నాటబడిందంట, ఆకు వాడక పచ్చగా ఉంటుందంట. పచ్చగా. అందరు చెప్పండి ఎట్లా? కొంచెం అక్కడ నొక్కి చెప్పండి. పచ్చగా పచ్చగా అని, పచ్చగా పచ్చగా కాదు, పచ్చగా. అందరు చెప్పండి. అది ఏంటి సంగతి అంటే, దీని వేర్లు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినాయంట? నీటి కాలువల యోరన ఉంది కదా, ఆ నీటిలోకి వెళ్ళిపోయినాయి దీని వేర్లు. ఈ నీటిలోకి వెళ్ళినందువల్ల ఈ నీరు ఈ చెట్టుకి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంటే బలాన్ని పొందుకొని పచ్చ. కొన్ని కుటుంబాలకి వెళ్ళి చూడండి, కొన్ని కుటుంబాలకు వెళితే వాళ్ళకి అపార్ట్మెంట్లు, డిపార్ట్మెంట్లు, సపార్ట్మెంట్లు ఏముండవు. ఆ రోజుకు రెక్కాడితే డొక్కాడుతుంది అంతే. వాళ్ళు ఏం పెద్ద 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 ఆఫీసర్లు, పెద్ద 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 ఉద్యోగస్తులు కాదు. వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించుకున్న చరాస్తులు వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళకి అద్దెలు మిద్దెలు ఏమీ లేవు. ఆ రోజుకి ఆ రోజు రెక్కాడితే డొక్కాడుతుంది. అయితే నేను సవాల్ చేసి మాట్లాడుతున్నాను, వాళ్ళ ఇళ్ళలో కడుగు పెట్టి చూడండి, ఎవరిని చూసినా పచ్చగా ఉంటారు అంతే. అంటే పచ్చకాబిరి రుచి కాదు, ఆ ముఖాలలో కళ 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 కళలాడుతూ జీవకళ ఉట్టి పడుతుంది అంతే.
ఏ చిన్నలను చూడు, పెద్దలను చూడు, ఏంటంటే ఆనందంగా గంతులు వేస్తూ ఎవరిని మరి కనిపెట్టిన కదిపినా కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం అన్నా, వందనాలు, స్తోత్రం. ఏంట్రా బాబు ఇంత పచ్చగా ఉన్నారంటే మేము నీటి కాలువలో యోరన నాటబడ్డాం. ఎక్కడ నాటబడ్డాం? తాలూకా ఆఫీసులో కాదు. ఎక్కడ నాటబడ్డాం? కలెక్టర్ ఆఫీసులో కాదు. ఎక్కడ నాటబడ్డాం? పార్టీ ఆఫీసులో కాదు. ఎక్కడ నాటబడ్డాం? ఎక్కడ? నీటి కాలువలో ఎవరన్నా నాటబడితే ఆ నీళ్లు మాకు కావలసిన బలాన్ని ఇస్తున్నాయి. ఎంత వేడి కలిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మిత్రులే శత్రువులైనా, నమ్ముకున్న వాళ్ళే కుంగుటేడు తగ్గొట్టినా, లేకపోతే నమ్ముకున్న వాళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చిన, భూతల మీదకి ఎవడు లేడు, నానే నరుడు నరలోకంలో కానరాడు అనే కష్ట పరిస్థితులు మాకు వచ్చినా మేము ఎందుకు ఓడిపోవట్లేదు, వాడిపోవట్లేదు, చెడిపోవట్లేదు, పడిపోవట్లేదు, కుంగిపోవట్లేదు, ఎందుకు పచ్చగా ఉన్నామంటే ఆ నీళ్లు మాకు ఆ బలాన్ని ఇస్తున్నాయి. మేము వాడిపోయే వాళ్ళం కాదు. పచ్చని వలీవనై నీ మందిరావరణములో, పచ్చని వలీవనై నీ మందిరావరణములో నీతో ఫలించెదా బ్రతుకు దినము నీతో ఫలించెదా బ్రతుకు దినము జీవితం నీ సన్నిధిలో, నా జీవితం నీ సన్నిధిలో కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ఓ, నన్ను నిలుపుమా. బీడు బారినా నా జీవితం, బీడు బారినా జీవితం నీ సిలువ జీవవోటలు నన్ను చిగురింప చేసినే. నీ సిలువ జీవవోటలు నన్ను చిగురింప చేసినే. శోధనలే, ఎన్ని బాధలే, ఎన్ని కష్టాలే, ఎన్ని నష్టాలే, ఎన్ని వ్యాధులే వచ్చినప్పటికీ ఆ నీళ్లు ఎలాంటివో తెలుసా? ఆ వెట్ట కలిగిన వేళ, ఆ శ్రమ కలిగిన వేళ మా ముఖాలు వాడిపోకుండా, మా జీవితాలు ఎండిపోకుండా మాకు కావలసిన ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఏ క్షణాన, ఏ సమయాన, ఏ పరిస్థితుల్లో ఎలా మేము బలవంతులు కావాలి, ఎలా శక్తివంతులు కావాలి, ఆ నీటి ఊట, ఆ నీరు మాకు కావలసిన బలం. నేను ఒక్క మాట చెప్పనా, ఈరోజు అనేక మంది విశ్వాసులైన వాళ్ళు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు, ఎంతో కాలంగా క్రైస్తవులైన వాళ్ళు కూడా ఈ రోజున ఎందుకు
ఎండిపోతున్నారంటే ఆ నీటి ఊట దగ్గరకు రాక. బైబిల్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, పండగలు చేస్తారు వాళ్ళ ఇంట్లో, కానీ నీటి తడి లేదు. అందుకే చిన్న ఎండ తగ్గలగానే వాడిపోతున్నారు, చిన్న శోధన రాగానే నిలిచిపోతున్నారు. ఏంటండి మందిరానికి వెళ్ళట్లేదు? వెళ్ళి ఏముందిలే, కూర్చొని రావడమే కదా. మరి కూర్చొని రాక ఇంకేం చేయాలనుకుని వస్తున్నారు? అక్కడ ఏమైనా కబడ్డీ పోటీలు ఉంటాయి అనుకున్నావా? మరి కూర్చొని రాక ఏముందిలే కూర్చొని రావడమేగా, ఇంకేముంటుందని వచ్చినావు. మరి నా ప్రియమైన సహోదరులారా, మీరు ఇంకొక మాట కూడా, యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 19:10. నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన, అబ్బా, విస్తారమైన జలముల యొద్ద నాటబడిన ద్రాక్షవల్లి వలె నుండెను. ద్రాక్షవల్లి వలె ఉండును. విస్తారమైన జలముల యొద్ద నాటబడిన ఇంకెట్లుంటుంది? కాపు మానదు, ఫుల్. మీరు చరిత్రలో కూడా చూడండి, నీరు ఉన్న చోట నాగరికత ఉంటుందంట. ఏముంటుంది? ఆ మూఢ నమ్మకాలు ఉండవు, నాగరికత ఉంటుంది. నీరు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది, నీరు ఉన్న చోట పంటలు పండుతాయి, నీరు ఉన్న చోట ఆహారం ఉంటుంది. ఇవన్నీ కారణం, వీటన్నిటికీ కారణం ఆ నీరు. మీకు ఎన్ని చెప్పాను ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయండి. దాహం తీర్చు నీరు, నీడనిచ్చు నీరు, శాంతినిచ్చు నీరు, బలమునిచ్చు. మీరు ఆత్మలో బలవంతులు కావాలి. లేడి పిల్లవలే గంతులు వేయాలి, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయాలి. ఎలాంటి ఎండ దెబ్బ తగిలినా, ఎలాంటి శోధనలు వచ్చినా కదలకూడదు, మెదలకూడదు. స్థిరంగా ఉండాలంటే ఈ నీళ్లు త్రాగాలి. నీ వేళ్ళు లోపలికి వెళ్ళి లోతైన అనుభవాలలో ఉన్న ఆ నీటి ఓట నీ దగ్గరికి నీ వేళ్ళు వెళ్ళాలి. టైం అయిపోతుంది, ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తా. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథం 36:25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదు. నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. చప్పట్లు కొట్టడు గట్టిగా, కొట్టు, సచ్చిదబ్బలు కాదు, కొట్టు. ఆమేన్. మీ మీద ఉన్న అపవిత్ర అంతా పోయేటట్లు ఈ జలమును, ఈ శుద్ధ జలం ఏం చేస్తాయంటే నీ దప్పికి తీర్చడం మాత్రమే కాదు, నీకు నీడనివ్వడం మాత్రమే కాదు, నీకు శాంతినివ్వడం మాత్రమే కాదు, నీకు బలమునివ్వడం మాత్రమే కాదు, నిన్ను పరిశుద్ధినిగా నిలబెడతాయి. యేసయ్యకి ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. యేసయ్యతో ఉండేది ఎవరు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఈ పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? ఈ పరిశుద్ధత ఎవరిస్తారు అని అంటే, ఆయన ఒక శుద్ధ జలములను మన మీద చల్లుతాడంట. మన మీద ఉన్న అపవిత్రత మొత్తం కొట్టకపోద్ది, అంతే. ఆమేన్. నేను నీళ్ళలో క్లోరిఫిన్ కలిపి నేను చల్లడం కాదు, దెమ్మ తిరిగిపోయి డాముని కింద పడిపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్. మైక్ తీసుకురండి, మైక్ పెట్టు. నేను చల్లడం కాదు, ఆయన చల్లుతాడు. నేను చల్లితే ఏంటి? నాకు శుద్ధ జలములు నా చేతిలో లేవు, ఆయన చేతిలో ఉంటాయి. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకుడు, ఆయన ఒక్కడే దేవుడు అనుటకు యోగ్యుడు. ఆయన చేతిలో ఉన్నాయి ఆ శుద్ధ జలము. ఆ శుద్ధ జలమును నీ మీద చల్లుతాడు. ఎందుకంటే నీలో ఉన్న మస్టు పోతుంది, నీలో ఉన్న మురికి పోతుంది, నీలో ఉన్న అపవిత్రత పోతుంది. నీవు పవిత్రుడవై మచ్చ, మడత, డాగు, కళంకము లేని వ్యక్తిగా ఆయన ఎదుట నిలవడానికి, ఆయనను చేరుకోవడానికి, ఆయన సన్నిధిలో బ్రతకడానికి. ప్రియులరా, లోకంలో పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. పరిశుద్ధతను మనకు అందించగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేదు.
మన దేవుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన మనకు పరిశుద్ధతను నేర్పుతాడు. నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరు కూడా ఎలా ఉండాలి? నేను దేవుడిని కనుక నేను పరిశుద్ధుడిని, మీరు ఎలా ఉంటారో చెప్పండి అన్నాడా? లే. ఆ పరిశుద్ధతని, నేను కలిగి ఉన్న పరిశుద్ధతని నేను మీకు ఇస్తాను అన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను అన్నాడు. కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చాయా, మేము శుద్ధులు అవ్వడం నీకు ఇష్టమా అంటే ఆయన అన్నాడు, ఇష్టమా ఏంట్రా? మీరు శుద్ధులు అవ్వాలి, మీరు పరిశుద్ధపరచబడాలి, మీరు పవిత్రపరచబడాలి. హల్లెలూయా. సిరియా దేశం నుంచి వచ్చాడు రథాలు వేసుకొని. వినండి, ముగిస్తున్నాను. సిరియా దేశం నుంచి వచ్చాడు రథాలు వేసుకొని. కొట్టి అక్కడ రథాల మీద వచ్చాడు. వచ్చి దైవజనుడి దగ్గరికి వెళ్తే దైవజనుడు అన్నాడు, ఇదిగో వెళ్ళి ఆ యొర్దాన్లో 7 మార్లు మునుగుపోమని చెప్పు. ఈయనకి ఎక్కింది కిక్కు. మా ఊర్లో లేవా నదులు? మా ఊర్లో లేవు నీళ్ళు? మేము మునగలేమా? మునగలాకి ఆడికి వచ్చాం మేము. ఆయన ఏదో వచ్చి నాకు బాగలేని సంగతి విని, ఎంతకాలం నుంచి ఉంది, ఎప్పుడు వచ్చింది, చెయ్యెత్తు, కాలెత్తు, గుంజులు పెట్టు, ముందుకు తిరుగు, దండం పెట్టు, ఈ ఎన్నేళ్ళు ఇవన్నీ అడుగుతాడు అనుకున్నాను నేను. ఏమి అడగకుండా యోర్దాన్లో మునగమంటాడేంటి? మాకు లేవా? ఆయన బయటకు రమ్మని ముందు మళ్ళీ వెళ్ళి చెప్పారు ఆయనకి. చెప్తే ఆయన అన్నాడు, నేను రావాల్సిన అవసరంలే. రోగిష్ఠుడైతే అయ్యాడు కానీ, ఆయన సైన్యాధిపతి అయితే అయ్యాడు కానీ నేను రావాల్సిన అవసరంలే. ఆయన ఇల్లు 7 మార్లు మునగమని చెప్పు. మళ్ళా వచ్చి చెప్పారు. చెప్తే మండిపోయింది. తిప్పరా, రథం తిప్పో, కారు తిప్పో, వెళ్ళిపోదా. ఏం మర్యాద లేనట్టున్నాడు. యోర్దాన్లో మునగాలంట. అబ్బో, రోగిష్ఠుడికి కోపాలు ఎక్కువ అంట. రోగిష్ఠులకి ఏమి ఎక్కువ అన్నప్పుడు మీరు బాధపడకూడదు. ఎవడన్నా దొరికాడు అనుకో, ఓకే. ఎవడన్నా కోపడుతున్నాడు అనుకో, ఓకే. ఏంటి ఓకే? అది బయట కనబాకుండా తంతరాలు. మళ్ళీ మనసులో అనుకోండి అంతే. ఇంకా ఇసురు బుసురు అని వెళ్తుంటే ఆ మంత్రికి హెల్పర్ ఉంటాడు కదా, అసిస్టెంట్ ఉంటాడు కదా, ఒక మాట్లాడాడు, అయ్యా ఇంతకంటే కష్టమైన పని చేయమంటే చేస్తావుగా? చేస్తాను. మరి ఆయన ఏం చెప్పాడు? కష్టమైన పని చెప్పలేదుగా. ఆ యోర్దాన్లోకి వెళ్ళి 7 మార్లు మునిగాయి. దీనికంటే కష్టమైన పని చేసేవాడివి సులువైన పద్ధతి చెప్తే ఎందుకు చేయవు అంతేనంటావా? అంటే అప్పటికి కొంచెం బీపీ తగ్గుంటుంది. అంతేనంటావా? మరి అంత కాకేంత? అబ్బో, నీ కోపము, నీ రోషం, నీ మేసాలు. ఆయన ఏమన్నాడు? ఆ యోర్దాన్లో 7 మార్లు మునగమన్నాడు. ఏంటో చెప్పాడు కదా, దైవజనుడు చెప్పాడు. మాట వింటే ఏం పోయా? సరే తిప్పు, మరి వెనక తిప్పో అని వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునిగాడంట. పసిపిల్లవాని దేహంలాగా మారిపోయిందంట. గుడ్డివాడు వచ్చాడు, ఏనన్ను స్వస్థపరచయ్యా అంటే ఆడు కళ్ళకి బురద రాసి వెళ్ళి కోనేరులో కడుక్కోపో అన్నాడు. కనలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కన్నులేలనయ్యా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అట్టి కన్నే లేకుంటే మేలయ్యా, నాకు నిన్ను చూచే కన్నులివ్వవయ్యా, లేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసా. ఎక్కడ ఆకలి కొన్నావు యేసయ్యా,
మారవయ్యా ఆకలి కొన్నావు యేసయ్యా నాకై ఆహారంగా మారవయ్యా అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా కనలేని కనులేలనయ్యా దాహముగొన్నావా యేసయ్యా జీవజలములు నాకిచ్చావు కదయ్యా దాహముగొన్నావు యేసయ్యా జీవజలములు నాకిచ్చావు కదయ్యా అట్టి జీవాధిపతి అయిన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా కనలేని మరణించావు యేసయ్యా మరణించిన నన్ను లేపావు కదయ్యా మరణించావు యేసయ్యా మరణించిన నన్ను లేపావు కదయ్యా అట్టి మరణాధిపతి అయిన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ఏమి రాశారండి బాబు పెద్దలు, మన పితరులు, వాళ్ళు దేవునితో అంటు కట్టబడిన వాళ్ళండి. ఆ అంటు కట్టబడిన వ్యక్తిలో ఉన్న ప్రతి మాటల మూట ఆ వృక్షాన్ని చూపిస్తుంది. నీ స్నేహితుడు ఎవరో చెప్తే నీవెవరో చెప్పేస్తానన్నారంట. అట్లాగా మనం జీవవృక్షంతో అంటు కట్టబడితే మన ప్రతి కొమ్మ ఆ జీవవృక్షాన్ని చూపిస్తుంది. మన పితరులు అట్లా అంటు కట్టబడ్డారు ఆయనతో. అందుకే ఇలాంటి మాటలు పాటలు క్రైస్తవ లోకానికి అందించగలిగారు వాళ్ళు. హల్లెలూయా. ప్రియులారా, మనం శుద్ధులం కావాలి. శుద్ధ జలములను ఆయన మన మీద చల్లుతాడు. అప్పుడు మనం పరిశుద్ధపరచబడిన వారమై ఆయనకు కలిగిన పవిత్రతని పరిశుద్ధతని మనం కలిగి ఉండగలుగుతాం. ఈ రాత్రి ఆయన కేక వేస్తున్నాడు, దప్పిక కొనిన వారులారా నా యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. ఏ నీళ్ళు అనంటే మీకు ఎన్ని చెప్పాను? 4-5 దాహం తీర్చే నీళ్ళు, నీడనిచ్చే నీళ్ళు, శాంతినిచ్చే నీళ్ళు, బలమునిచ్చే నీళ్ళు, పరిశుద్ధపరిచే నీళ్ళు. అసలు ఈ నీళ్ళు ఎవరయ్యా అంటే మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నిన్ను విసర్జించిన వారు సిగ్గునందుతారయ్యా. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు. అదిగో
యెహోవా అను జీవ జలముల ఊటను. అంటే ఇప్పుడు ఈ జీవ జలముల ఊట అంటే ఎవరో చెప్పండి? యెహోవా, మన దేవుడు. ఆయనే జీవజలం. ఎందుకు ఆఖరిలో ఈ మాట చెప్తున్నానంటే, మరి మీ దేవుడు నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తున్నాడు అంటున్నారు కదా, మరి ఆ నీళ్ళు ఎవరు అంటారు మళ్ళను. అర్థమైందా? నీళ్ళ యొద్దకు రండి, నీడనిచ్చే నీళ్ళ యొద్దకు రండి, దాహం తీర్చే నీళ్ళ యొద్దకు రండి, శాంతినిచ్చే నీళ్ళ యొద్దకు రండి, బలమునిచ్చే నీళ్ళ యొద్దకు రండి, శుద్ధి చేసే నీళ్ళ యొద్దకు రండి అంటున్నారు కదా మీ దేవుడు. మరి ఆ నీళ్ళు ఎవరు అని అంటారు వీళ్ళు తడిమి చూసే తమ్ముళ్ళు వీళ్ళు. అందుకని ఈ వాక్యంలో ఏమందంటే, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుతారు, నా ఎడల ద్రోహము చేయువారు ఇదిగో జీవజలమైన నిన్ను విసర్జించి ఉన్నారు. నీవే జీవజలం, మన దేవుడే జీవజలం. ఈ రాత్రి అంటే ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన అంటే, ఆయన యొద్దకు నేను పిలుస్తున్నాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలిచి 2 నిమిషాలు, చాలా టైం అయింది. 2 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన. నాయనా, నా దాహం తీరక ఎండమావులను చూచి పరుగులు తీస్తున్నాను. ఇదిగో నాకు దాహం తీర్చే జీవజలమైన ఊటయైన నీ యొద్దకు వస్తున్నాను. నేను నీడలేక మనుషులను నమ్మి పరుగులు తీసి అలసిపోయాను. నాకు నీ నీడ కావాలి. నేను నీ నీడలో నిలవాలి. నేను నీ నీడలో బ్రతకాలి. నా కుటుంబానికి నీ నీడ కావాలి. ఆశించండి నాయనా. డబ్బులున్నాయి, స్థలాలున్నాయి, పొలాలున్నాయి, పదవులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు, నాకు సమాధానం లేదు. నాకు సమాధానం కావాలి, శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, విశ్రాంతి కావాలి. కోరుకోండి ప్రభు సన్ముఖంలో. ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, ఆధ్యాత్మికంగా శక్తివంతుడను కావాలి, ఆధ్యాత్మికంగా నేను ఉన్నత స్థితికి ఎక్కాలి. నాకు ఆ బలం కావాలి, నాకు ఆ బలం కావాలి. ఆ బలమును నేను పొందుకోవాలి. ఆ బలాన్ని ఇచ్చే నీటిని నేను పొందుకోవాలి. పచ్చగా నా ఇల్లు ఉండాలి స్వామి, పచ్చగా నా కుటుంబం ఉండాలి నాయన, నా బిడ్డలు పచ్చగా ఉండాలి స్వామి. ఏ కొదువ లేని వారమై బ్రతకాలయ్యా, ఏ లేమి లేని వారమై ఉండాలి స్వామి. ఆ రీతిగా మేము బ్రతికేటట్లు నన్ను దీవించండి. ఇదిగో నీళ్ల యొద్దకు నేను పరుగెత్తుతున్నాను, నీళ్ల యొద్దకు నేను చేరుతున్నాను. జీవజలమా, జీవజలమా, నా యేసు, యేసయ్యా, నీవే జీవజలం, నీవే దాహం తీర్చువాడవు. ఇదిగో వస్తున్నాను నీ యొద్దకి, నన్ను పట్టుకుని నడిపించమని కోరుకోండి. థ్యాంక్ యూ లార్డ్. శుద్ధ జలము నీ మీద చల్లుతాడు. ఈ శుద్ధ జలము నీ మీద చల్లితే నీవు పరిశుద్ధుడుగా మార్చబడుతావు. నీలో ఉన్న మచ్చ, మడత, డాగు, కళంకం అన్నీ కూడా కొట్టకపోతాయి. నా దేవుడు నిన్ను శుద్ధినిగా చేస్తాడు. నా దేవుడు నిన్ను పవిత్రునిగా చేస్తాడు. నా దేవుడు నిన్ను నిష్కళంకునిగా చేస్తాడు. నా దేవుడు నిన్ను ఆయన ఎదుట ఒక పవిత్రమైన సంఘంగా నిలుపుకుంటాడు. పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిగా ఆయన సముఖంలో నిన్ను కూర్చుండబెడతాడు. ఓ గాడ్, హల్లెలూయా, జీసస్ ఆఫ్ నాజరేత్. ఓ గాడ్, థ్యాంక్ యూ గాడ్. మీ పాదాలకి నీ ప్రజలను అప్పగిస్తున్నాను స్వామి. ప్రియులారా, ఈ రాత్రి విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపమైన మనస్సుతో ప్రభువును వేడుకోండి. కాలాన్ని ఇలాగే దాటవేసుకుంటూ వెళ్ళకండి. నీ పరిస్థితులన్నీ, ఇంతకాలం పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ పరిస్థితులన్నీ ప్రభుతో విన్నపించుకొని, ప్రభుతో చెప్పుకొని, కనికరం కలిగిన దేవుని కనికరించమని కోరుకోండి. నిశ్చయముగా నా దేవుడు నీకు కృప చూపిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, శాంతినిస్తాడు, నీడనిస్తాడు, దాహం తీరుస్తాడు, బలమునిస్తాడు,
శుద్ధి చేస్తాడు. నిన్ను ఒక మహిమ కలిగిన సంఘంగా ఆయనతో కూడా ఉంచుకుంటాడు. నీ కన్నీళ్లు తుడవబడతాయి, నీ ఆనంద బాష్పాలు తుడవబడతాయి, ఆయన చంకన ఎత్తుకొనబడతావు. నా దేవుని కృప మీ మీదకి దిగి వస్తుంది. ఓ గాడ్, అందరూ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరూ మీ కుడి చేతిని పైకెత్తి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోండి. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. సమయమైంది కనుక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. అందరూ మీ చేతులు ప్రభువుకు అప్పగించుకోండి. జీవజలమా, జీవాధిపతి, రక్షణదాత, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చారు నీ ప్రజలు. ఇంతవరకు నాయనా కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా కూర్చొని నీ మాటలు విన్నారు. నీళ్ళ యొద్దకు రమ్మని నువ్వు వేసిన కేకని నీ ప్రజలు కూడా అంగీకరించారు. పరుగున నీ సన్నిధికి రావాలని, నీళ్ళ యొద్ద నిలవాలని, నీవిచ్చే నీళ్లు త్రాగాలని సమ్మతించారు. నీదిగో చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి కృప చూపించి కనికరించి చాలని దేవుడిగా మీరుండి విశ్వాసములను చదికి విశ్వాసములోనికి, పరిశుద్ధతలు చదికి పరిశుద్ధతలోనికి, మీకు కలిగిన సమరూపానికి మీ బిడ్డలు అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఎవరైతే దప్పిక తీరని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే నీడలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే బలము లేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే శుద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నారో, నాయనా ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నీకు బాగా తెలుసు. ఎవరికి కావలసిన అనుభూతిని వారికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని, ఆదియు అంతమై ఉన్నందుకు మీకు వందనాలు. కూడికి ఆశ్రదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రజలు తిరిగి వెళుతున్నారు. గమ్యం చేరేటంత వరకు కూడా మీ కరుణ, మీ కటాక్షము, మీ దయా, మీ వాత్సల్యతను మీ బిడ్డలకు తోడుగా ఉంచి మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని, కూడికను ఏర్పాటు చేసిన వారిని అందరినీ ఆశీర్వదించి దీవించమని, ఈ ప్రాంతపు నివాసులను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి నీ రక్షణ ప్రసాదించండి. నైనా మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడుటకు మీరు కృప చూపించమని, మీరు ఆధిపత్యము వహించి ఆదియు అంతమై ఉన్నందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా.